అన్ని కాలంబులా నున్న యెహోవాని నిన్నందరంబాయో కన్నా తండ్రి వన్నెకెక్కిన మోక్ష వసాలి సన్నుతులున్నతమై యుండ మున్నే నీకు అన్ని కాలంబులా నున్న యెహోవాని నిన్నందరంబయో కన్నా తండ్రి నిన్ను ప్రకటన సేయా నిఖిల లోకములను బన్నుగా చేసిన బలుడా వీవే ఉన్న లోకంబులనుడుగా కరుణ పన్నాతో నేను త్రుడువే అన్ని జీవుల నెరిగి యహారని చూచునున్న సర్వజ్ఞుడగు నీవే ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకునే జానుదునా అన్ని కాలంబులా నున్న యెహోవాని నిన్నాదరంబయో కన్నా తండ్రి పుట్టింపాని వంచు పోషింపాని వంచు గిట్టింపాని వంచు కీర్తింతును అట్టి పనికి మాలినట్టి మానవులచే పట్టి రక్షింప బాధ్యుండవంచు దట్టమైన కృపను దరిచేర్చనాకిచ్చి పట్టయు నిలిచిండు ప్రభుడా వంచు గట్టాడ చేగడ ముట్టుదనుకోనా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు అన్ని కాలంబులా నున్న యెహోవాని నిన్నాదరంబయో కన్నా తండ్రి వన్నెకెక్కిన మోక్ష వసాలి సన్నుతులున్నతమై యుండ మున్నే నీకు అన్ని కాలంబులా నున్న యెహోవాని నిన్నాదరంబయో కన్నా తండ్రి. I request Edward Sana to take over and lead us. Tami, am I audible? Yes, Sana, perfect. Very good. Chinna prayer cheskoni veldam. After prayer, I may like to talk to you for 2 minutes, Anil. Yes, Sana. Okay, will you be there? Yeah, na, I'll be here. Right. Madeva ma Prabha, మీరు ఎవరు? మీరు బహిర్గతం చేసుకోకపోతే మీ గుణ లక్షణాలు మాకు తెలుసుండే కావు. సృష్టిని బట్టి మనస్సాక్షిని బట్టి దేవుడున్నాడు అని మాకు అర్థమవుతుంది. ఆ దేవుడు ఎలాంటి వాడు, ఆ దేవుడికి మాకు ఉన్నటువంటి బంధం ఏంటి, ఆ దేవుడు మా నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఇది మీరు బహిర్గతం చేస్తేనే మాకు అర్థమవుతుంది ప్రభా. మీరు వాక్యం ద్వారా, మీ కుమారుని ద్వారా, ఇప్పుడు పరిశుద్ధాత్మని ద్వారా అది మాకు అర్థమయ్యేటట్లు చేస్తున్నారు నాయన. మరి వాక్యములో, క్రీస్తులో ఎంత మట్టుకైతే మాకు అవసరమో అంత మీరు బహిర్గతం చేశారు. యు హ్యావ్ రివీల్డ్ ఇనఫ్ దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్.
through your Son and through the scriptures. And through the Holy Spirit, we are now able to understand that. Lord, as we dwell upon this topic, I only pray that you be with us and you lead us, you guide us, and you make us to understand what is essential. ఎంత మట్టుకు అవసరమో అది అవగాహన చేసుకోవడానికి మీరు కృప చూపించమని అడుగుచున్నాం. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. నేను ఒక 5 పుస్తకాలు రిఫర్ చేశాను ఇది ప్రిపేర్ చేయడానికి. ఈ 5 పుస్తకాల పేర్లు నెమ్మదిగా చెప్తాను. ఒకవేళ మీకు ఎక్కడైనా దొరికితే కనుక చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అంతా కూడా నేను చెప్పలేను కదా, మనకున్నటువంటి టైంలో కొంచెం మాత్రమే చెప్పగలుగుతాను. మొదటిది ఏంటంటే, ఎక్కువ భాగం ఈ బుక్ లోంచే నేను తీసుకున్నాను. A.W. టోజర్ అనేటువంటి ఆయన రాసింది ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ. ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ ఎక్కువ భాగం దాంట్లోంచి రిఫర్ చేశాను. దాని తర్వాత నో వాట్ యు బిలీవ్, నో వాట్ యు బిలీవ్, ఇది రెండోది ఎక్కువగా రిఫర్ చేసింది. మూడోది ద హోలీనెస్ ఆఫ్ గాడ్, ద హోలీనెస్ ఆఫ్ గాడ్, ఆర్సి స్ప్రోల్. ఇవి కాకుండా నోయింగ్ గాడ్, జేఐ ప్యాకర్ రాసింది నోయింగ్ గాడ్, జేఐ ప్యాకర్. ద పర్స్యూట్ ఆఫ్ గాడ్, ద పర్స్యూట్ ఆఫ్ గాడ్, A.W. టోజర్. ఈ 5 పుస్తకాలు నేను ఎక్కువగా రిఫర్ చేయటం అనేది జరిగిందనమాట. ఓకే, అయితే నేను ఇప్పుడు ఒక చిన్న సంభాషణ అనిల్తో చేస్తాను. ఆ సంభాషణని ఆధారం చేసుకొని మనము ఈ దేవుడు, మన దేవుడు ఎవరు అనేటువంటి అంశంలోకి వెళ్దాం. అనిల్, are you there? Yes, Anna, I am here. Okay, Anil, I am making a phone call to you, right? ఇప్పుడు నీకు Yes, ఫోన్ కాల్ చేస్తాను. నేనెవరో Okay. నీకు తెలీదు. ఓకే, సో నువ్వు న్యాచురల్ గా యథార్థంగా మాట్లాడేసాయి. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. Yeah. నేనెవరో నీకు తెలీదు. Yeah. ఓకే, నువ్వు నాకు జవాబు చెప్తా ఉండు. ఓకే, Yes, sir. సో ఫోన్ Yes, sir. రింగ్ అయింది, నువ్వు Yeah. ఫోన్ ఎత్తావు. ఫోన్ ఎత్తి అన్నోన్ నెంబర్ అయితే నువ్వు ఏమంటావు ఒకసారి చెప్పు నాకు. హలో, ఎవరు మాట్లాడేది? హలో అనిల్, గుర్తుపట్టలేదా? నువ్వు గుడివాడ అనిల్వే కదా? అవునండి, మీరెవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? అనిల్, నువ్వు మెల్బోర్న్ లో సెటిల్ అయ్యావంట, నిజమేనా? అది కరెక్టేనండి, అది వాస్తవమే. అయితే మీరెవరు? మీకు నాకు ఎక్కడ పరిచయం అయినా చెప్తారా? అనిల్, అదేంటి అలా అంటున్నావు? మన ఇద్దరం కలిసి గుజరాత్ లో, అహ్మదాబాద్ లో కలిసి క్రికెట్ ఆడాం, గుర్తు రాలేదా? గుజరాత్, అహ్మదాబాద్ లేదండి, నేను ఎప్పుడు గుజరాత్ వెళ్ళలేదే. అయితే మన ఇద్దరం కలిసి ఢిల్లీలో మెడిసిన్ చేసాం, అదన్నా గుర్తుందా? అయ్యో లేదు సార్, అయితే మీరు ఎవరో పొరపాటు పడుతున్నట్టున్నారు. నేను ఆ అనిల్ కాదండి, నేను మెడిసిన్ చేయలేదండి. మీ మిస్సెస్ పేరు లక్ష్మి కదా? అయ్యయ్యో లేదండి, లేదండి, మా మిస్సెస్ లక్ష్మి కాదండి. అచ్చా, నువ్వు అనిల్ కుమార్వే కదా? అనిలే కదా? అవునండి, అనిలే నా పేరు. గుడివాడ ప్రాంతమే కదా? అవునండి, అది కరెక్ట్, అంతవరకు కరెక్టే, కానీ మిగతా విషయాలు ఏవి నాతో మ్యాచ్ కావట్లేదండి. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఈ ఫోన్ కాన్వర్జేషన్ మీరు విన్నారు కదండి. ఈ ఫోన్ కాన్వర్జేషన్ లో మీకేం అర్థమైందంటే, నేను మాట్లాడుతుంది అనిల్తోనే, గుడివాడ ప్రాంతానికి చెంది మెల్బోర్న్ లో సెటిల్ అయినటువంటి అనిల్తోనే మాట్లాడుతున్నాను. కానీ ఆ తర్వాత నేను ఆయనతో మాట్లాడింది ఏది కూడా ఆయనకి సెట్ కావట్లేదు, ఏది కూడా సెట్ కావట్లేదు. ఇది మీరు మనసులో జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకని ఈ విధమైనటువంటి స్కిట్ లాగా మీ మధ్యన వేశాను అని అంటే, సాతానుడు క్రైస్తవుల్ని తప్పుదోవ పట్టించడానికి మిమ్మల్ని వేరే మత దేవుళ్ళను కొలవమని చెప్పడు. జాగ్రత్త వింటున్నారా? వేరే మత దేవుళ్ళని కొలవమని చెప్పడు. హిందూ దేవుళ్ళనో, బౌద్ధ మత దేవుళ్ళనో, లేకపోతే జైను మత దేవుళ్ళనో, లేకపోతే ఇస్లాం మతస్థులు పూజిస్తున్నటువంటి దేవుళ్ళనో కొలవమని చెప్పడు. ఆ పేర్లే చెప్పడు. మీరు యేసుక్రీస్తు ప్రభు అని ఆయన్నే కొలుస్తూ ఉంటారు. యెహోవా దేవుడు, తండ్రి దేవుడినే కొలుస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడినే కొలుస్తూ ఉంటారు. పేర్లు అవే. ఇప్పుడు నేను అనిల్తో ఎలా మాట్లాడానో అలాగే కరెక్ట్ గా ఆ పేర్లు పెట్టే మీరు మాట్లాడతారు. కానీ అనిల్ ఏ విధంగా నేను అది కాదే, మీరు చెప్తున్నట్లు నేను అక్కడికి వెళ్ళలేదే అని ఎలా అంటాడో, మన దేవుడు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అదేంటి, నువ్వు నా గురించి అలా ఎందుకు ఆలోచిస్తున్నావు?
నేను ఎప్పుడు అలాంటి వాడిని నీకు చెప్పాను అని అంటూ ఉంటాడు. అంటే నేను అనేది ఏంటంటే, క్రైస్తవత్వంలోనే క్రీస్తుని కొలుస్తున్నట్లే, యెహోవా దేవుణ్ణి కొలుస్తున్నట్లే, పరిశుద్ధాత్ముణ్ణి కొలుస్తున్నట్లే వాళ్ళు పేర్లు కరెక్ట్ గా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఆ దేవుడి గురించి ఉన్నటువంటి అవగాహన, ద పర్స్పెక్టివ్, ద వ్యూ దే హ్యావ్ రిగార్డింగ్ ద గాడ్ ఆఫ్ ద బైబుల్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. కంప్లీట్లీ రాంగ్. అది ఎంత ఘోరమైనటువంటి విషయమో తెలుసా? అలాంటి వ్యక్తికి, బాబు నువ్వు నమ్మేటువంటి దేవుడు అలాంటి వాడు కాదు అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. దే విల్ ట్రై టు ఆర్గ్యూ. నేను యేసయ్యనే కొలుస్తున్నాను కదా, నేను యెహోవా దేవుణ్ణే కొలుస్తున్నాను కదా, నేను హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడినే కొలుస్తున్నాను కదా, నువ్వేంటి అట్లా మాట్లాడుతున్నావు? ఇది మనకుండేటువంటి ఆర్గ్యుమెంట్. ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. ఒకవేళ ఒక క్రైస్తవుడు తన దేవుడి గురించి తనకున్నటువంటి అవగాహన రాంగ్ అయితే, ఫర్ ఎ క్రిస్టియన్ అంటే ఈ లోకరీత్యా క్రిస్టియన్ అనిపించుకునేటువంటి వ్యక్తికి, ఇఫ్ హిస్ పర్స్పెక్టివ్ అబౌట్ గాడ్ ఈజ్ రాంగ్, ఆల్ హిస్ లైఫ్ విల్ బి ఇన్ ఎ ఫాల్టీ వే. తన జీవితం అంతా కూడా తప్పుడు దానిలోనే ఉంటది. అందుకనే దేవుడి గురించి సరి అయినటువంటి అవగాహన లేకపోతే ఎంత భయంకరమో ఒకసారి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. కొన్ని మతాల్లో, గ్రీక్ మతాల్లో కానీ హైందవ మతాల్లో కానీ దేవుళ్ళు ఒక్కొక్క సబ్జెక్టుకు ఉంటారు. ఉదాహరణకి ధనానికి ఒక దేవుడు, జ్ఞానానికి ఒక దేవుడు, కాపాడటానికి ఒక దేవుడు అని ఎలాగ ఉంటారో, మనలో కొంతమంది మన దేవుణ్ణి ఆ విధంగా పరిమితంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను. నా దేవుడు నాకు అన్ని కూడా సమృద్ధిగా ఇచ్చేవాడే, ప్రాస్పరిటీ, నాకు ఎప్పుడు కూడా ఆస్తి ఐశ్వర్యం ఇస్తూనే ఉంటాడు. ఇది కొంతమందికి ఉన్నటువంటి ఆలోచన. మరి కొంతమంది, నా దేవుడు నన్ను స్వస్థపరచువాడు, దేవుడు స్వస్థపరచడు అని అంటలేదు, అది ఒకటే అన్నట్లు ఆలోచిస్తే దెన్ ఇట్ బికమ్స్ రాంగ్. నా దేవుడు పరీక్షలకు వెళ్ళినప్పుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు, జ్ఞానాన్ని ఇవ్వడు అని అంటలేదు. బైబిల్లో చెప్పాడు దేవుడు, ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి నేను ఇస్తాను అని. కానీ అక్కడికి మాత్రమే పరిమితం చేస్తే దెన్ ఇట్ బికమ్స్ హారిబుల్. అర్థమైందా? నా దేవుడు చర్చిలోనే ఉంటాడు, ఇంట్లో ఉండడు, ఇక్కడ ఉండడు, మార్కెట్లో ఉండడు, ఆఫీస్లో ఉండడు. దిస్ ఈజ్ ఎ రాంగ్ పర్స్పెక్టివ్. దేవుణ్ణి ఒక ప్రాంతానికి, దేవుణ్ణి ఒక విషయానికి పరిమితం చేయటం. మరి కొంతమందికి, మై గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సండే, దేవుడు ఆదివారానికి మాత్రమే, ఒక దినానికి, ఒక స్థలానికి, ఒక విషయానికి. ఇఫ్ యు రెస్ట్రిక్ట్ యువర్ గాడ్ టు ఎ పర్టిక్యులర్ టైం, టు ఎ పర్టిక్యులర్ ప్లేస్, టు ఎ పర్టిక్యులర్ ఇష్యూ, యు ఆర్ మేకింగ్ యువర్ గాడ్ వెరీ స్మాల్. నీ దేవుణ్ణి నీవు చిన్నగా చేసేస్తున్నావు, నువ్వు చాలా నేరోగా ఆలోచిస్తున్నావు. దాట్ ఈస్ నాట్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. ఆ దేవుడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కాదు. పేరదే, యు ఆర్ యూజింగ్ ద రైట్ నేమ్ బట్ యు హ్యావ్ ఎ రాంగ్ వ్యూ. నీకు సరి అయినటువంటి పేరే తెలుసు, కానీ నీకున్నటువంటి అవగాహన సరి అయింది కాదు. గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, గాస్పుల్ అనే హెడ్డింగ్ పెట్టి వాళ్ళు వేరే మాటలు గనక చెప్పితే, పరలోకము నుండి దేవదూతలు వచ్చి చెప్పినా అంగీకరించకండి అని చెప్తాడు. ఎందుకని ఈ మాట చెప్పాల్సి వచ్చింది అని అంటే, సాతానుడు మన దగ్గరికి ఫేక్ కరెన్సీని తీసుకొచ్చినప్పుడు అది ఒరిజినల్ లాగా ఉంటది. ఇట్ లుక్స్ ఆల్మోస్ట్ లైక్ ఒరిజినల్. కాబట్టి మనము బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించటం, ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు మనము స్పష్టంగా గ్రహించుకోవటం అనేది అవసరం. ఇట్ ఈస్ లైక్ నోయింగ్ ద క్యారెక్టర్స్. ఒక విధంగా చెప్పాలండి, ఒక దాన్ని మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు పనిచేస్తుందా లేదా అనేది ఎక్కడెక్కడ చెక్ చేస్తామో, అలాగే ఇది బైబిల్ ప్రమాణానికి చెందిందా లేదా అంటానికి ప్రాముఖ్యమైనటువంటి బటన్స్ మనకి తెలిసి ఉండాలి. వాటినే మనం డాక్ట్రిన్స్ అని అంటూ ఉంటాం, సిద్ధాంతాలు
అని అంటూ ఉంటాం. అవే మనకి ఇక్కడ ఏబిసిడి అనే దాంట్లో మనకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏడబ్ల్యూ టోజర్ ఒక మాట అన్నాడు, విత్ ద రాంగ్ వ్యూ ఆఫ్ గాడ్ క్రిస్టియన్స్ హ్యావ్ లాస్ట్ ద ఆ అండ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద డివైన్ ప్రెజెన్స్. దేవుని గురించి సరి అయినటువంటి అవగాహన లేకపోవటంతో దేవుని సాన్నిధ్యములో ఉండేటువంటి ఆ గొప్పతనం, దేవుని సాన్నిధ్యంలో ఉండేటువంటి అంటే గనక ఆ అద్భుతమైనటువంటి భావన కోల్పోయారు అని చెప్తూ ఉన్నాడు. ద రీజన్ ఇస్ దిస్, వీ హ్యావ్ లాస్ట్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ది రైట్ పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్. ఒకవేళ గనక అలాంటి స్థితిగతుల్లో ఉన్నట్లయితే ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే, మీకు నోట్స్ ఇస్తారు అని చెప్పారు. అయితే నేను ఒక చిన్న మాట చెప్తున్నాను, నోట్స్ ఇస్తారు అనేటువంటి భావనతో సరిగ్గా వినటం మానేయద్దు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, మీకు నోట్స్ లో దొరికే దానికంటే ఈ విధంగా వర్బల్ గా చెప్పేది చాలా క్లారిటీ వస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. ఒక విధంగా చెప్పాలంటే పునాదిలో ద లోయెస్ట్ లెవెల్ అన్నమాట, అతి బేసిక్ లెవెల్ అన్నమాట. ఒకవేళ ఈ బేసిక్ లెవెల్లో గనక బీట్లు వారిన పరిస్థితి వస్తే, ఒకవేళ దాంట్లో కాన్ఫిడెన్స్ లేకపోతే, క్లారిటీ లేకపోతే, ఆ తర్వాత భవంతి ఎంత పెద్దది కట్టుకున్నా కూడా అది ఊగిసలాడేదిగా ఉంటూ ఉంటది. కాబట్టి నోయింగ్ అవర్ గాడ్, మన దేవుణ్ణి తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. అది మనకి బైబిల్లోంచే స్పష్టంగా అర్థమవుతూ ఉంటది. మన దేవుణ్ణి కనుక మనం సరిగ్గా తెలుసుకోకపోతే గనక గుర్తుపెట్టుకోండి, ఎన్ని విధాలుగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అనంటే, మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనకు సత్యము ఉండదు అంటే వర్డ్ ఆఫ్ గాడ్ ఉండదు, ఆత్మ కూడా పనిచేయడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పనిచేసేది మనము చదువుకున్నటువంటి వాక్యాన్ని బేస్ చేసుకొని మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, హోలీ స్పిరిట్ డైరెక్ట్ గా మనల్ని ఏదో కొత్త విషయాలు చెప్తాడు అని అనుకోవద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు తానే ప్రేరేపించి మనకి 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ని ఇచ్చాడు. అది మన చేతిలో పెట్టుకుంటే, దాన్ని నువ్వు చదువుతూ ఉంటే ఆ వాక్యాన్ని నీకు అర్థమయ్యేటట్లు చేస్తాడు, సర్వసత్యములోకి నడిపిస్తాడు ఆయన. కొత్త విషయాలు ఏమీ చెప్పడు అని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్ముడి గురించి చెప్పాడు. నేను చెప్పిన విషయాలే ఆయన మీకు వివరిస్తాడు, మీకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. కాబట్టి ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ బేసిస్. అందుకనే బిబ్లికల్ బేస్ అని అంటూ ఉంటాం, బైబిల్ కేంద్రితమైనది. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ ఆర్ నాట్. మీకు స్పష్టంగా అర్థమైంది కదండి. అది దేవుని వాక్యానుసారము కానిదైతే, వాక్యము లేనట్లయితే అది దేవుడి నుంచా కాదా అనేది మనకి తెలియదు. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని అన్నప్పుడు, నేను వర్షిప్ గురించి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అని అంటే, యూజువల్ గా మీరు ఇదివరకు ఎప్పుడైనా డాక్ట్రిన్స్ సెషన్ వినున్నట్లయితే ఎలాగా సర్వసాధారణంగా డాక్ట్రిన్స్ చెప్తూ ఉంటారంటే, ముందు సిద్ధాంతం అంతా చెప్పి చివర్లో అప్లికేషన్ చెప్తూ ఉంటారు. కానీ నేను దాన్ని రివర్స్ చేస్తున్నాను, ముందు అప్లికేషన్ చెప్పి తర్వాత డాక్ట్రిన్ చెప్తున్నాను. ఎందుకు అనంటే మీకు సీరియస్నెస్ తెలియాలి. ఓహో, దీనికోసం మనం దేవుని గురించి తెలుసుకోవాలా అనేది. ఒకవేళ గనక నాకు దేవుని గురించి సరిగ్గా అవగాహన లేకపోతే, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, దానివల్ల వచ్చేటువంటి పర్యవసానం ఏంటి నాకు ముందే తెలిస్తే, ఇఫ్ ఐఎమ్ షూర్ ఐ విల్ బి లుకింగ్ ఇన్ టు దిస్ డాక్ట్రిన్ వెరీ కేర్ఫుల్లీ. అందుకనే నేను రివర్స్ చేసి చెప్తున్నాను, నేను ముందు అప్లికేషన్ చెప్తా ఉంటాను. ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ ఆఫ్ యువర్ గాడ్, నీ దేవుడి గురించి నీకు సరి అయిన అవగాహన లేకపోతే, యువర్ వర్షిప్ ఈజ్ నాట్ రైట్, నీ ఆరాధన సరి అయినది కాదు. మీరే చాలా మంది చెప్పగలుగుతూ ఉంటారు, చాలా మంది ఆరాధించేటువంటి వాళ్ళు, చాలా సంఘాలలో మనకి శబ్దం ఎక్కువ ఉంటది కానీ దాంట్లో సత్యము కనబడదు. శబ్దం ఎక్కువ ఉంటూ ఉంటది, దాంట్లో సత్యము కనబడదు. హడావిడి ఎక్కువ ఉంటూ ఉంటది కానీ దాంట్లో ఎదుగుదల అనేది కనబడదు. దేర్ ఇస్ నైదర్ స్పిరిట్ నాట్ ట్రూత్, అండ్ హౌ కెన్ ఇట్ బి ద వర్షిపింగ్ గాడ్? వాళ్ళు జీసస్ అనే పేరు ఉపయోగిస్తూ ఉండొచ్చు, హోలీ స్పిరిట్ అనే పేరు ఉపయోగిస్తూ ఉండొచ్చు, యావే అనే పేరు ఉపయోగిస్తూ ఉండొచ్చు, బట్ స్టిల్
బట్ స్టిల్ ఇట్ డజంట్ రీచ్ దెమ్. అది వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, అది వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, అది వాళ్ళకి సంబంధించినది కాదు. ఎందుకనంటే, నౌ నోట్ దిస్ పాయింట్, ఆ వర్షిప్ ఈజ్ ఇన్ రెస్పాన్స్ టు గాడ్స్ రెవల్యూషన్. మన యొక్క ఆరాధన అనేది దేవుడు మనకిచ్చినటువంటి ప్రత్యక్షతకు స్పందన, అది స్పందన. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, if you are not having the understanding of God, what is that you're worshipping? దేనికోసం నువ్వు ఆరాధిస్తున్నావు, దేన్ని ఆరాధిస్తున్నావు? చాలా మంది ఏమనుకుంటారంటే, ఆరాధన అని అంటే గనక పెద్ద పెద్ద పదాలు ఉపయోగించడం అనుకుంటారు, చాలా భారభరితమైనటువంటి పదాలు ఉపయోగించడం అనుకుంటారు, అకాడమికల్ వర్డ్స్ అని అంటూ ఉంటారు. అకాడమికల్ వర్డ్స్ అంటే థియోలాజికల్ కాలేజ్లో బైబిల్ పాండిత్యము కలిగిన వాళ్ళు ఉపయోగించినటువంటి పదజాలాలు నేను ఉపయోగించగలిగినట్లయితే అది గంభీరమైనటువంటి ఆరాధన అని అనుకుంటూ ఉంటారు. కానే కాదు, అస్సలు కానే కాదు. ఈ లోకం దాన్ని గంభీరం అని నీకు ముద్ర వేయొచ్చు, కానీ దేవుడు మాత్రం దాన్ని ఆమోదించడు. నువ్వు పెద్ద పెద్ద పదాలు, ఆమ్నిషియంట్, ఆమ్ని ప్రెజెంట్, ఆల్ మైటీ, యెహోవా రఫా, యెహోవా షలోమ్, ఇలాంటి పదాలు ఈ మధ్యన తరచుగా ఉపయోగించడం మొదలు పెడుతున్నారు. అవి వరుసగా ఉపయోగిస్తున్నప్పుడు వాళ్ళే ఒక విధంగా గర్వంగా ఫీల్ అవుతున్నట్లు వాళ్ళ యొక్క స్వరాన్ని బట్టే మనకి అర్థమైపోతూ ఉంటది. ఇక చుట్టూ మనుషులను చూసి ఎంత గంభీరంగా ఆరాధించానో చూడు అని మనకి చెప్తున్నట్లు అనిపిస్తూ ఉంటది. ఇన్ దాట్ దే ఆర్ నాట్ వర్షిపింగ్ గాడ్ ఆఫ్ ద బైబిల్, దే వర్ యాక్చువల్లీ ప్రొజెక్టింగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు తమని తాము ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వన్ మిస్టేక్ దట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ద రైట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని గురించి ఉన్నటువంటి ప్రత్యక్షత నీకు సరిగ్గా తెలియకపోతే గనక, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే గనక, యువర్ వర్షిప్ is wrong. సార్, వర్షిప్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మొదట అని అంటే, ద అల్టిమేట్ ఎండ్, ద చీఫ్ పర్పస్ ఆఫ్ హ్యుమానిటీ ఈస్ టు వర్షిప్ గాడ్. మానవుడుకున్నటువంటి అంతిమ ఉద్దేశం, దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించాడంటే దేవుణ్ణి ఆరాధించి తద్వారా అనుభూతిని పొందాలని, ఆనందాన్ని పొందాలి అని. టు వర్షిప్ గాడ్ అండ్ ఎంజాయ్, దాట్ ఈస్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ హ్యుమానిటీ. ఒకవేళ ఆ పర్పసే మిస్ అయితే గనక ఇంకా నీకు ఆరాధన ఏం జరిగింది, దేవుడి గురించి నీకు ఏమి అర్థమైంది అనే విషయం. చాలా మంది ఏమనుకుంటారు, ఆరాధన అంటే ఇన్స్ట్రుమెంట్ బేస్డ్ అని అనుకుంటారు. నో, ఇట్ ఈస్ నాట్ ఇన్స్ట్రుమెంట్ బేస్డ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గాడ్స్ రెవల్యూషన్, దేవుని యొక్క ప్రత్యక్షత. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ గాడ్స్ ఇన్స్ట్రక్షన్ టు యూ. దేవుడు నీకిచ్చినటువంటి బోధ, నీకిచ్చినటువంటి ప్రత్యక్షత, దాన్ని బట్టి అర్థమవుతూ ఉంటది. సో దట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒకవేళ అలాంటి కరెక్ట్ అయినటువంటి ఆరాధన గురించి నీకు అవగాహన ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటం అనే దాంట్లో కొన్ని సార్లు పదాలే ఉండవు, పదాలే ఉండవు. ఒక విధంగా చెప్పాలంటే ఆరాధనలో ద హైయెస్ట్ పాసిబుల్ లెవెల్ బైబిల్లో కనబడింది, బైబిల్లో కనబడింది. ద హైయెస్ట్ పాసిబుల్ లెవెల్ ఆఫ్ ఆ అంటే తెలుసా, అవాక్కయ్యారు అని అంటా ఉంటారే, అది ఆ అంటే AWE, ఆసం అంటాం మనం పూర్తిగా చెప్పాలంటే, అద్భుతంగా ఉన్నది అని అంటానికి. వర్షిప్ లో ఆసమ్ ఫీలింగ్ మనకి బైబిల్లో ఎక్కడ ఇవ్వబడింది, లేకపోతే ఆసమ్ లెవెల్ ఎక్కడ రీచ్ అయ్యారు అని అంటే గనక, ఈ మాట వింటే మీకు ఆశ్చర్యం కలుగుద్ది. ఏంటి తెలుసా, చచ్చిన వాని వలె పడి ఉంటేనే, చచ్చిన వాని వలె. డు యు అండర్స్టాండ్? అంటే ఒక విధంగా చెప్పాలంటే, దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు దే బికేమ్ సైలెంట్, దే బికేమ్ సైలెంట్. వాళ్ళకి ఏం మాట్లాడలేదు. ఒక విధంగా వాళ్ళ యొక్క సెన్సెస్ ఇంకా హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయి, అక్కడ సిస్టము హ్యాంగ్ అయిపోయినట్లు వాళ్ళు కూడా హ్యాంగ్ అయిపోయారు.
అంటే మనం ఒకేసారి మాక్సిమం లోడ్ ఏ సిస్టమ్ మీద పెడితే హ్యాంగ్ అయిపోతుంది. అదే విధంగా దేవుని ప్రత్యక్షత మనకి కలిగినప్పుడు మన హోల్ బాడీ హ్యాంగ్ అయిపోతుంది. వి కాంట్ డూ ఎనీథింగ్, వి కాంట్ సే ఎనీథింగ్, వి కాంట్ సీ ఎనీథింగ్, వి కాంట్ స్మెల్ ఎనీథింగ్, వి కాంట్ హియర్ ఎనీథింగ్. వి ఫీల్ యాజ్ ఇఫ్ వీఆర్ డెడ్. పట్మసు ద్వీపంలో యోహాను భక్తుడు అన్నటువంటి మాట అది కాదా, నేను చచ్చిన వాని వలె పడి ఉంటిని అనేటువంటిది. దట్ ఈజ్ ది అల్టిమేట్ లెవెల్ ఆఫ్ వర్షిప్. కానీ ఈ లోకంలో ఆ విధమైనటువంటి భావన ఎంతమందికి ఉంటుందండి? సైలెంట్ గా దేవుని సన్నిధిలో ఉండిపోవటం, సైలెంట్ గా ఉండి హృదయాన్ని ఎక్కడెక్కడో ఆలోచనలోకి తీసుకెళ్ళటం కాదు, దేవుని సన్నిధిని అనుక్షణము మనము అనుభవిస్తూ ఏం చేయాలో తెలియక అలాగా పడి ఉంటామే. దట్ ఈస్ ది అల్టిమేట్ లెవెల్ ఆఫ్ వర్షిప్. Psalm 46:10. Psalm 46 అసలు ఏ కాంటెక్స్ట్ లో రాశారో చెప్పినప్పుడు ఆ వచనం అసలు ఎలాగ వాళ్ళు పాడగలిగారు అని అనిపిస్తుంది. 1,85,000 మంది, 185,000 soldiers were outside the city. సెనాకెరబ్ తీసుకొచ్చి పెట్టాడు. ఇన్సైడ్ ద సిటీ there might be few thousands, చాలా కొద్ది మంది, మేబీ లెస్ దాన్ 5,000 అలాగా ఉండుంటారు లోన. అయితే 3 days లాక్డౌన్ లో ఉన్నది ఆ సిటీ. 3 days లాక్డౌన్, కంప్లీట్ లాక్డౌన్ ఫర్ 3 days, 72 hours ఆఫ్ లాక్డౌన్ సిచ్యువేషన్. ఆ టైంలో నేను 72 hours తర్వాత అటాక్ చేస్తానని సెనాకెరబ్ బెదిరిస్తున్నప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడిచ్చినటువంటి ఆ నిశ్చయతను బట్టి, when God gave them an assurance, they sang this song. ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు, ఆరాధిస్తా ఉన్నప్పుడు, this is what God told them directly. 46 కీర్తన 46 10వ వచనం, be still and know that I am God. Have you just looked at those words? Be still and know that I am God. ఓరకుండుడి నేనే దేవుడిని అని తెలుసుకున్నాడు. అసలు ఆ చిన్న కాన్సెప్ట్ మీద మనం కొన్ని గంటల సేపు ఆలోచించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇన్ స్టిల్నెస్ we can understand the presence of God, దేవుని సన్నిధిని అనేసి. కాబట్టి ఆ విధమైనటువంటి వర్షిప్ లో శబ్దానికి ప్రాధాన్యత ఉండదు, పదాలకు ప్రాధాన్యత ఉండదు, దేవుని సాన్నిధ్యానికి ఉంటది. ఇట్ ఈస్ ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, బికాస్ యు హ్యావ్ ద రైట్ పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్. దేవుని గురించి సరైనటువంటి దృక్పథం ఉంటది, సరైనటువంటి దృక్పథం. నేను ఇందాకే చెప్తా ఉన్నాను, ఏంటి సార్ వర్షిప్ గురించి మాట్లాడుతున్నారు అనేసి. ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? యువర్ వర్షిప్ ఈస్ ద లిట్మస్ టెస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. నువ్వు ఏ విధంగా ఆరాధిస్తున్నావు అన్నది నీ దేవుడి గురించి నీకు ఎలాంటి అవగాహన ఉన్నది అంటానికి రుజువు. అందుకనే వర్షిప్ గురించి మాట్లాడుతున్నాను. ఇఫ్ యువర్ వర్షిప్ ఈస్ ఫాల్టీ, యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ గాడ్ ఈస్ ఫాల్టీ. నువ్వు దేవుణ్ణి ఆరాధించేటువంటి పద్ధతి, దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం, దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించినటువంటి పదాలు తప్పుడు అయితే గనక దేవుడి గురించి నీకున్నటువంటి అవగాహన సరి అయింది కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే వర్షిప్ గురించి మాట్లాడుతున్నాను. అయితే క్రైస్తవులు ఈ ఆధునిక సమాజంలో have brought on themselves a great loss and brought great trouble as they declined in the knowledge of the holy. నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ అనే ఆ బుక్ కి టైటిల్ పెట్టిన A.W. టోజర్ అంటూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా, వాళ్ళు దేవుని గురించి ఉన్నటువంటి ఆ జ్ఞానము, దేవుని గురించి ఉన్నటువంటి ఆ అనుభవ జ్ఞానం. నాలెడ్జ్ అని అంటే ఇంటలెక్చువల్ కాదు, అకాడమిక్ కాదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు తెలుగు బైబిల్లో, అనుభవ జ్ఞానము. అనుభవ జ్ఞానం అంటే టు ఎక్స్పీరియన్స్. అది దేవుడి గురించి మనకి ఉండాలి ఆ అనుభవ జ్ఞానం. నేను ఈ ఎగ్జాంపుల్ ఉపయోగిస్తాను, కంప్లీట్లీ కాంట్రాస్ట్ ఎగ్జాంపుల్ ఇది, కానీ మీకు అర్థం అవుతుందని. పండు తింటే చస్తాను అని ఆదాము అవ్వకి ఇంటలెక్చువల్ గా తెలుసు, కానీ తిన్నప్పుడు వాళ్ళు చచ్చారు. అప్పుడు తెలిసింది, అప్పుడు అనుభవ జ్ఞానం వచ్చింది వాళ్ళకి. ఏంటా చావటం? దేవుడికి వాళ్ళకి ఎడబాటు కలిగింది, ఆదాముకి అవ్వకి మధ్యన ఎడబాటు కలిగింది. డు యు అండర్స్టాండ్ దట్ సెపరేషన్ ఈజ్ ఎ డెత్. వాళ్ళల్లో ఆ మరణ కణాలు అప్పుడు మొదలయ్యాయి. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ దే డైడ్. ఫిజికల్ గా చచ్చిపోయారు, సోషల్ గా చచ్చిపోయారు,
స్పిరిచువల్ గా చచ్చిపోయారు. వాళ్ళు యేసుప్రభుని అంగీకరించకపోతే ఇటర్నల్ గా కూడా చచ్చిపోతారు. సో అది దేవుడు చెప్పాడు. అది బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నదేమో ఇంటలెక్చువల్ నాలెడ్జ్, దాన్ని అనుభవించడం. సో అది నెగటివ్ ఎగ్జాంపుల్. అయితే చాలా మంది క్రిస్టియన్స్ కి ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉంటది. ఇంటలెక్చువల్ నాలెడ్జ్, నిన్న నేడు నిరంతరము ఒకటే ఉన్నాడు. ఇట్స్ ఇంటలెక్చువల్. బట్ వాట్ డూ యు మీన్ బై దట్? దాని అర్థము ఏంటి? దేవుడు సార్వభౌముడు, సావరిన్, ఇంటలెక్చువల్. అయితే దాని మీనింగ్ ఏంటి? సో మై ఫ్రెండ్స్, నేను ఏదో బ్లాక్ అండ్ వైట్ లో కొన్ని వర్డ్స్ చెప్పేసేసి నేను మీ పేజీలు నింపాలని నేను అనుకోవట్లేదు. దట్స్ నాట్ మై ఇంటెన్షన్. మై హోల్ ఇంటెన్షన్ ఇస్ దిస్: నేను చెప్పేటువంటి కొన్ని విషయాలైనా ఇట్ షుడ్ బి ఎ నాలెడ్జ్ టు యువర్ సోల్. నీ ప్రాణానికి అది అనుభవాన్ని ఇవ్వాలి. నువ్వు ఈ సమయంలోనే ఒక విధంగా చెప్పాలంటే, యాజ్ ఐఎమ్ టేకింగ్ దిస్ సెషన్, ఐ వాంట్ యు టు గెట్ ఇన్ టు ఎ మూడ్ ఆఫ్ వర్షిప్. ఇంటూ ఎ మూడ్ ఆఫ్ వర్షిప్. ఎందుకు అనంటే, దేవుని గురించి ప్రత్యక్షత మనకు కలుగుతూ ఉన్నప్పుడు మార్పు చెందినటువంటి వ్యక్తులు ఆ ప్రత్యక్షతను అనుభవిస్తున్నప్పుడు ఆరాధించకుండా ఉండలేరు, అవాక్కవ్వకుండా ఉండలేరు. నేను బోధించే పద్ధతిని బట్టి కాదు, లేకపోతే నేను తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ని బట్టి కాదు. నో నో, ఇట్స్ నాట్ అకాడమిక్. ఇట్ షుడ్ గెట్ ఇన్ టు యువర్ సోల్. నీ ప్రాణంలోకి అది వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. వెన్ ద ఐడియా ఆఫ్ గాడ్ ఈజ్ ఇరెనస్ ఆర్ ఇనాడిక్వేట్, దేవుడి గురించి ఉన్నటువంటి అవగాహన పరిపూర్ణమైంది కాకపోతే, లేకపోతే తప్పు అయినట్లయితే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు కీప్ అవర్ మారల్ ప్రాక్టీసెస్ సౌండ్ అండ్ అవర్ ఇన్వర్డ్ యాటిట్యూడ్ రైట్. మన నైతిక అలవాట్లు సరిగ్గా ఉండటం అనేది, తర్వాత మనకున్నటువంటి వైఖరి సరిగ్గా ఉండటం అనేది అసాధ్యం అంటున్నాడు A.W. టోజర్. సో మై ఫ్రెండ్, యువర్ స్పిరిచువాలిటీ, యువర్ శాంక్టిటీ, యువర్ హోలీనెస్, యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్, ఇవన్నీ కూడా ఒక్కదాని మీద ఆధారపడి ఉంది. డూ యు నో వాట్ ఇట్ ఈస్? యువర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుడి గురించి మీకున్నటువంటి అవగాహన. ABCD అని మనం ఈ యొక్క సెషన్స్ కి పేరు పెట్టాను. ఐ వాంట్ టు గివ్ యూ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ABCD ఫర్ దిస్ టాక్. మన యాక్షన్స్ ఎప్పుడు రైట్ అవుతాయో తెలుసా? యాటిట్యూడ్ రైట్ అయితే. అవర్ యాటిట్యూడ్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. క్రిస్టియన్స్ యాటిట్యూడ్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. క్రైస్తవుల యొక్క వైఖరి క్రైస్తవ సిద్ధాంతములోంచి పుట్టుకొస్తుంది. సో మన వైఖరిని బట్టి మన యొక్క క్రియలు ఉంటాయి. ఇట్ ఈస్ ద యాటిట్యూడ్ దట్ డిసైడ్స్ యువర్ యాక్షన్. రెండోది బిలీఫ్. మన బిలీఫ్ సిస్టమ్ బైబిల్లోంచి వస్తుంది. ఇట్ ఈస్ అవర్ బిలీఫ్ దట్ డిక్టేట్స్ అవర్ బిహేవియర్. మన యొక్క ప్రవర్తన మన విశ్వాసాన్ని బట్టి వస్తూ ఉంటుంది. ఇక AB అయిపోయింది. C, మన క్యారెక్టర్, మన యొక్క శీలం. ఇట్ ఈస్ బిల్ట్ బై అవర్ క్రీడ్. మన విశ్వాస ప్రమాణాన్ని బట్టి మన యొక్క శీలము ఉంటది. ABC. D, అవర్ డూయింగ్స్, మన పనులు. దే ఆర్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ డాక్ట్రిన్. మన సిద్ధాంతాన్ని బట్టి మన యొక్క వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. ABCD. యాటిట్యూడ్ నుంచి యాక్షన్ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు దీనికే ఒక సింపుల్ పదం ఉపయోగించాడు. ఏమనో తెలుసా? ఫలాన్ని బట్టి మనము ఆ చెట్టుకున్నటువంటి లక్షణం ఏంటో చెప్తామని. అది ఒక విధంగా రివర్స్ గా. అయితే మారు మనసుకు తగిన ఫలము. ఇఫ్ యు హ్యావ్ బీన్ సేవ్డ్, ఇఫ్ యు హ్యావ్ రిపెంటెడ్, ఇఫ్ యు హ్యావ్ బీన్ బోర్న్ అగైన్, అది నీ రూట్ అయితే ఇట్ షుడ్ బి సీన్ ఇన్ ద ఫ్రూట్. యాటిట్యూడ్ ఇస్ ద రూట్, action is the fruit, belief is the root, behavior is the fruit, creed is the root, character is the fruit, doctrine is the root, doings is the fruit అన్నమాట. సో ఇది మనకి చాలా బేసిక్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ద రైట్ బిగినింగ్ ఆఫ్ ఎ స్పిరిచువల్ రెస్టోరేషన్ ఈస్ ద రైట్ థింకింగ్ ఆఫ్ గాడ్ యాజ్ ద స్క్రిప్చర్ ప్రెజెంట్స్. ఒకవేళ జీవితంలో ఆత్మీయంగా పతన స్థితిలోకి వెళ్ళి తిరిగి బాగుపడాలనుకుంటే కూడా అగైన్ ఇట్ ఈస్ ద రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. సో లెట్ us స్టార్ట్ టు హ్యావ్ ద క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. అయితే ఒక చిన్న మాట చెప్తాను చూడండి. దేవుడి గురించి ఈ స్టేట్మెంట్ ఇస్తాను, జాగ్రత్త వినండి.
దేవుడి గురించి ఆ పరిమితమైనటువంటి మానవులమైనటువంటి మనం, అంటే పరిధులు కలిగినటువంటి మానవులు, వి హ్యావ్ లిమిట్స్. మనం ఫైనట్, మనకి పరిధులు ఉన్నాయి, మనకి ఒక బిగినింగ్ ఉన్నది, కాబట్టి మనకు ఒక పరిధి ఉన్నది. పరిధులు కలిగినటువంటి మానవుడు, ఫైనట్ హ్యూమన్ బీయింగ్, క్యాన్ నెవర్ కంప్లీట్లీ అండర్స్టాండ్ గాడ్. ఫైనట్ హ్యూమన్ బీయింగ్ క్యాన్ నెవర్ అండర్స్టాండ్ ఇన్ఫైనట్ గాడ్. అంటే చచ్చిపోయి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా అర్థం కాదు. నో, అర్థం కాదు. ఒకవేళ దేవుడి గురించి పూర్తిగా అర్థమైతే 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా? యూ విల్ బి గాడ్. నువ్వు దేవుడైపోతావు. ఎందుకంటే ఆయనకున్నదంతా నీకుంది, ఆయనకి తెలిసిందంతా నీ తెలిసిపోయింది. అది సాధ్యం కాదు. రెండోది, వర్షిప్ హ్యాస్ నో మీనింగ్. దేవుడి గురించి నీకు అంతా తెలిస్తే ఇంకా ఆనెస్ అనేది ఎక్కడ ఉంది? ఆశ్చర్యం అనేది ఎక్కడ ఉంది? మెచ్చుకోవటం అనేది ఏముంది? నాకు అన్ని తెలుసులే. దెర్ ఇస్ నో నీడ్ టు వర్షిప్. సో వర్షిప్ అనేది కొనసాగుతూనే ఉంటది పరలోకంలో. ఎందుకు అని అంటే కనుక గాడ్స్ రెవల్యూషన్ ఈజ్ ఆల్వేస్ న్యూ టు us. అది ఎప్పటికీ కొత్తగానే ఉంటది పరలోకంలో. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ గాడ్ కంప్లీట్లీ. దేవుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకోలేం. ఇన్ఫైనట్ దేవుడికి, అపరిమితమైనటువంటి దేవుడికి, ఫైనట్ హ్యూమన్ బీయింగ్ కి, పరిధులు కలిగినటువంటి మానవుడికి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ ఇన్ఫైనట్. ఇన్ఫైనట్ కి ఫైనట్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత? ఇన్ఫైనట్. కాబట్టి అనంతమైనటువంటి ఆ యొక్క గ్యాప్ ఎప్పుడు కనబడతానే ఉంటది. అది మనం గుర్తు పెట్టుకోవాలి. అయితే మరి ఎట్లాగండి అని అంటే కనుక దేవుడు మనకి ఎంత అవసరమో అంత ప్రత్యక్షపరుచుకున్నాడు. వి హ్యావ్ ఇనఫ్ రెవల్యూషన్ అబౌట్ గాడ్. దేవుని గురించి ఎంత అవసరమో అంత ఇచ్చాడు. కాబట్టి ఆ దేవుని గురించి మనకి ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షత మనము అవగాహన చేసుకొని జీవితంలో అన్వయించుకుంటే దట్స్ ఎనఫ్. బై ద బై, దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకొని మానవాళికి ఎంతైతే చూపించుకున్నాడు అదంతా నాకు తెలుసు అని నేను అనుకోను. నో, ఐ డోంట్ నో గాడ్ కంప్లీట్లీ. నేను ఆత్మీయంగా ఎదిగే కొద్దీ కొత్త కొత్త అవగాహన నాకు వస్తుంది. ఇట్స్ ఇస్ నాట్ న్యూ థింగ్. అంటే న్యూ అంటే పాత దానికి విరుద్ధంగా కాదు, ఇట్స్ బిల్డింగ్ ఆన్ ఇట్. దాని మీద కట్టుకుంటూ వస్తాను, దాని మీద కట్టుకుంటూ. ఇమాజిన్ చేయండి, శిష్యులు అదే చేశారు. 3.5 సంవత్సరాలు యోహాను భక్తుడు యేసు ప్రభుతో ఉండి, అప్పటికే ఆయన చాలా గొప్ప పరిచర్య చేసి, ఆయనతో గడిపినటువంటి యేసుక్రీస్తుని చూసినప్పుడు చచ్చిన వాని వలె పడ్డాడు ఆయన. అర్థమైంది కదండి? అవాక్కైపోయాడు ఆయన. సో వీ హ్యావ్ దట్ సర్ప్రైజ్, వీ హ్యావ్ దట్ స్ప్లెండెడ్ లుక్ ఎట్ హిమ్, వావ్ అనేటువంటిది. అది ఎప్పటికీ ఉంటూనే ఉంటది. మనము ఆత్మీయంగా ఎదుగుతున్నాము అంటానికి రుజువేంటో తెలుసా? మన యొక్క ఆత్మీయత ఎలా పెరుగుద్ది? మన దేవుని గురించి ఉన్న అవగాహన పెరుగుకుంటూ వెళ్తేనే. It is the knowledge of God that should increase so that our spirituality may increase. ఒక్క మాటలో చెప్పాలంటే it is the knowledge of God which is almost our spirituality. సో అందుకనే ఈ డాక్ట్రిన్ అంత ప్రాముఖ్యమైంది అని చెప్తున్నాను. కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకి ఒక గొప్ప భాగ్యం అన్నది ఏంటి అని అంటే గనక, దేవుని గురించి బాగా అవగాహన చేసుకోవడానికి మనకి రెండు ఉన్నాయి. ఏంటా సార్ రెండు అనే మాట ఉపయోగించినందుకు క్షమించండి. ఏంటన్నా, ఒకటి, ఈ లోకములోకి మానవుడిగా వచ్చి ఆయన కొన్ని సంవత్సరాలు జీవించి మరణించి 3వ దినాన్న తిరిగి లేచి వెళ్ళిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుణ్ణి మనకి చూపించాడు ఆయన తన జీవితంలో. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అని అన్నాడు. అయితే మనము ఈ కంటితో చూడం, డెఫినెట్లీ ఈ చెవులతో ఆయన్ని వినం, బట్ వీ హ్యావ్ 4 గాస్పుల్స్ దట్ గివ్ us ద ప్రొఫైల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అది మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. పాత నిబంధనలో ఉన్న మోషేకి గాని, అబ్రహాముకి గాని, దావీదుకి గాని, వీళ్ళకి ఎవ్వరికీ లేదు ఆ భాగ్యం. మనకున్నది. ఇది మొదటిది. ఇక రెండోది, పెంతుకోస్తు దినం తర్వాత మనకి దేవుడు ఏదైతే అందించాడో, చూపించాడో, అది అర్థం చేసుకోవడానికి మనలో దాన్ని అవగాహన చేసుకోవడానికి మన పక్కనే ఉండటానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు.
Because of the Son of God, and because of the Spirit of God, and because of the scripture that is been given to us, మనకి ఇవ్వబడినటువంటి లేఖనాలను బట్టి we can understand God in a better way. మనము పాత నిబంధనలో ఉన్న వాళ్ళకంటే బెటర్ గా అర్థం చేసుకోగలుగుతున్నాం. మై ఫ్రెండ్స్, what comes into your mind when you spell the word God? దేవా, తండ్రి, ప్రభువా ఇలాంటి పదాలు ఉపయోగించినప్పుడు what comes into your mind? నీ మనసులోకి వచ్చేది ఏంటి? మై ఫ్రెండ్స్, దట్ ఈజ్ యువర్ పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్. దేవుడి గురించి ఉన్నటువంటి అవగాహన అది అనేది. నేను కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. వాళ్ళ అవగాహన దేవుడి గురించి ఎలా ఉన్నదో, వాళ్ళ యొక్క చర్యలు ఎలా ఉన్నాయని. ఎదురుగా ఆజానుబాహుడైనటువంటి గొలియాతు ఉన్నాడు. ఈయన పిల్లకాకి చిన్న కుర్రోడు. కానీ ఆయన గొలియాతును చూసినప్పుడు తన దేవుడి గురించి ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. నేను జీవము కలిగినటువంటి దేవుని నామములో వస్తున్నాను. డూ యు అండర్స్టాండ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్ డేవిడ్ హ్యాడ్? అండ్ దట్ బేస్డ్ ఆన్ దట్ హౌ హీ స్పీకింగ్, దాన్ని ఆధారం చేసుకొని ఎలా మాట్లాడుతున్నాడో మీకు అర్థమవుతుందా? మై గాడ్ ఈజ్ ఆల్ మైటీ. నా దేవుడు సర్వశక్తిమంతుడు. మై గాడ్ ఈజ్ లివింగ్, జీవము కలిగినటువంటి వాడు. ఆ దేవుని నామములో నీ దగ్గరకు వచ్చాను నేను. మై ఫ్రెండ్స్, వాట్ కైండ్ ఆఫ్ పిక్చర్ యు గెట్, వాట్ కైండ్ ఆఫ్ ఐడియా యు గెట్ వెన్ యు థింక్ ఆఫ్ ద వర్డ్ గాడ్. ఒకవేళ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి జోసెఫ్ ని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? గాడ్ అంటే నీకేమనిపిస్తుంది అంటే, గాడ్ అంటే నా పక్కనే ఉండేవాడండి. ఎప్పుడు ఉంటాడా? ఎస్, ఎప్పుడు ఉంటాడు. మా అన్నలు నన్ను గుంటలో తోసేస్తే గుంటలో ఉన్నాడు ఆయన. మా అన్నలు నన్ను ఇష్మాయిలీలకి అమ్మేస్తే, నన్ను ఇష్మాయిలీలు ఐగుప్తు దేశం తీసుకెళ్లి బానిస బజార్లో పడేస్తే అక్కడున్నాడు నాతో దేవుడు. ఫతీఫర్ ఇంట్లో నేను పని చేసుకుంటూ ఉంటే దేవుడు నాతో ఉన్నాడు. నన్ను జైల్లో పడేస్తే దేవుడు నాతో ఉన్నాడు. నన్ను ప్యాలెస్ లోకి తీసుకెళ్లి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెడితే దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టే ఫతీఫర్ భార్య వచ్చి నన్ను ఆఫర్ చేస్తే నేను ఎలా చేస్తాను? దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా అని అన్నాను. జైల్లో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి నా పక్కనే ఉన్నాడు కాబట్టి అడిగితే వాళ్ళ కలల భావాన్ని నేను చెప్పగలిగాను. రాజుగారి సింహాసనం పక్కకి వెళ్ళినప్పుడు రాజుగారి కళ భావాన్ని ఎందుకు చెప్పగలిగాను? గాడ్ వాజ్ విత్ మీ. గాడ్ ఫర్ మీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ అంటాడు జోసెఫ్. ఆల్వేస్ విత్ మీ అని. ఒకవేళ ఏబెల్ని కానీ అబ్రహాంని కానీ దేవుడు అంటే ఏమంటాం అంటే, సమస్తం ఆయనే ఇచ్చాడండి. ఒకవేళ ఆయన ఏమన్నా అడిగాడు అనుకోండి, ఆలోచించేది ఏం లేదండి, ఇచ్చేస్తాం మేము. వి విల్ గివ్ టు హిమ్. ఎందుకంటే సమస్తము ఆయనే ఇచ్చాడండి నాకు. ఎవ్రీథింగ్ హీ హాస్ గివెన్. అందుకే నా కొడుకునిచ్చేయమంటే ఇస్తాను అన్నాడు అబ్రహాము. శ్రేష్టమైన దాన్ని ఇస్తానికి ఇష్టపడ్డాను అన్నాడు ఏబెల్. గాడ్ ఈజ్ మై గివర్. సో ఇఫ్ హీ ఆస్క్ ఎనీథింగ్ ఐ డోంట్ హెజిటేట్. అది ఏబెల్ అబ్రహాము ఇచ్చేటువంటిది. నోవా ఏమంటాడు తెలుసా? నా దేవుడు ఒక ప్రణాళిక కలిగిన వాడండి. హిస్ ప్లాన్స్ నాకు అర్థం కావు, కానీ ఆయన చెప్తే గనక నేను విధేయత చూపిస్తాను. సముద్రం అంటే చాలా దూరంగా ఉంది, వర్షం అంటే ఏంటో తెలీదు, ఒక నావ కట్టేయమంటే కట్టి పడేశాను. చుట్టూ అందరూ గేలి చేశారు. ఐ డోంట్ కేర్. My friends, these are few examples I am giving to you to make you realize what you think, what idea you get when you think of God. దేవుడు అనేటువంటి మాట మీ చెవులో పడినప్పుడు, దేవుడు అనే మాట మీ నాలిక మీద ఉచ్చరించినప్పుడు నీ మనసులోకి వచ్చేది ఏంటి? స్టెఫెన్ ఆయన రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళని తిట్టలేదు. ఆయనకి దేవుడి గురించి ఉన్నటువంటి అవగాహన ఏంటి తెలుసా? నేను ఇప్పుడు చచ్చిపోతే పరలోకానికి వెళ్తాను, వీళ్ళకి స్వార్థ చెప్పడానికి నేను ఉన్నాను, వీళ్ళు యేసు ప్రభుని చూడాలంటే కేవలం నా ద్వారానే, కాబట్టి తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించండి అని క్షమిస్తూ నవ్వుతూ చచ్చిపోయాడు, ముఖం మీద రాళ్లు పడుతూ ఉంటే. మై ఫ్రెండ్స్, వాట్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. A.W. టోజర్ ఏమంటాడు తెలుసా? ఈ ప్రపంచం అంతట్లో ద హెవియెస్ట్ వర్డ్, అతి బరువైనటువంటి పదం ఏదైనా ఉందంటే ఇట్ ఈస్ గాడ్. It is God. The greatest and the mightiest thought the mind can entertain is the thought of God. భాషలన్నిటిలో దేవుడు అనేటువంటి మాట
చాలా బరువైనది అని అంటారు. అయితే ఒక చిన్న మాట చెప్తాను. ఆలోచించేటువంటి తత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. మాట్లాడేటువంటి సామర్థ్యతను దేవుడు ఇచ్చాడు. ఆలోచించే తత్వాన్ని దేవుడిచ్చి, మాట్లాడేటువంటి సామర్థ్యతను మనకిచ్చి, దేవుడు ఏం చేయదలుచుకున్నాడు తెలుసా? అదే మాటలు ఉపయోగించి, అదే ఆలోచనలు ఉపయోగించి తన్ను తాను మనకి బహిర్గతం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. డూ అండర్స్టాండ్ నౌ? దేవుడు నీకు మాటలు ఇచ్చాడు, అదే మాటల ద్వారా తానెవరో చెప్పుకుంటున్నాడు. దేవుడు నీకు ఆలోచించేటువంటి సామర్థ్యతను ఇచ్చాడు, అదే ఆలోచన వాడి తానెవరో గ్రహించమని అడుగుతున్నాడు. హౌ బ్లెస్డ్ ఇట్ ఈస్ టు యూస్ ద ఎబిలిటీ ఆఫ్ థింకింగ్, ద ఎబిలిటీ ఆఫ్ టాకింగ్, టు హ్యావ్ ద రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. దేవుడి గురించి సరి అయినటువంటి అవగాహన కలిగి ఉండటానికి మనం ప్రాధేయపడుతూ మనం ప్రయాసపడితే ఎంత బాగుంటుంది. చాలా మంది వాళ్ళ బుర్ర ఉపయోగించరు, వాళ్ళ భాష ఉపయోగించరు, కానీ ఆరాధిస్తూ ఉంటారు. అని అంటే వాళ్ళ ఫేవరెట్ ప్రీచరు, వాళ్ళ ఫేవరెట్ సింగరు ఏదైతే చెప్తాడో దాన్నే వీళ్ళు ప్యారటింగ్ అంటారు. చిలక పలుకుల్లాగా పలుకుతూ ఉంటారు. దే డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్, దే డోంట్ యూజ్ దేర్ మైండ్, దే డోంట్ యూజ్ దేర్ హార్ట్, దే డోంట్ యూజ్ దేర్ సోల్, బట్ ద వర్డ్స్ కమ్ అవుట్. ద వర్డ్స్ కమ్ అవుట్. అది సరి అయినటువంటి ఆరాధన అవుతూ ఉంటుందా? మై ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక వారం బ్రేక్ అయిన తర్వాత ఇంకొక వారం, ఈ 2 సెషన్స్ లో వి విల్ బి డిగ్గింగ్ ద స్క్రిప్చర్స్. లేఖనాలు చదువుతాం, తవ్వుతాం, అండ్ వి విల్ బి డిగ్గింగ్ ఇన్ టు అవర్ సోల్. మన యొక్క గుండె లోతుల్లోకి, ప్రాణపు లోతుల్లోకి వెళ్ళి మన దేవుడి గురించి మనకున్నటువంటి అవగాహన ఏంటో తవ్వి బయటికి తెద్దాం. Let us try to have the right understanding about God that will relieve us from most of our problems. మనకున్నటువంటి అనేక సమస్యల నుంచి పరిష్కారం దొరుకుద్ది. పరిష్కారము అని అంటే ఈ లోకంలో సమస్యలు ఉండవు అని అంటలేదు. సమస్యే, కానీ మనం నిశ్చింతగా ఉండగలుగుతాం. స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు ఎలాగున్నాడో, పౌలు శీలల్ని జైల్లో పెట్టినప్పుడు ఎలా ఉన్నారో, షడ్రక్ మెషక అబెద్నగో అగ్నిగుండంలోకి ఎలాగ నడుచుకుంటూ వెళ్ళిపోయారో, దానియేలు సింహాల బోన్లోకి ఎలాగ వెళ్ళిపోయాడు. వి విల్ బి వాకింగ్ విత్ కాన్ఫిడెన్స్. ఇట్ ఈస్ ఆల్ ప్రాబ్లం టు ద హోల్ వరల్డ్, బట్ నాట్ టు మీ. ప్రపంచం మొత్తానికి పెద్ద సమస్య, కానీ నాకు మాత్రం కాదు. ద రీజన్ ఇస్ దిస్: ఐ హ్యావ్ ద రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. దేవుడి గురించి సరి అయినటువంటి అవగాహన ఉంది కాబట్టి. మై ఫ్రెండ్స్, బైబిల్ చరిత్రలో గాని, క్రైస్తవ చరిత్రలో గాని దేవునికి సన్నిహితంగా బ్రతికినటువంటి వాళ్ళు అతి ఎక్కువ సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ ఆ సమస్యల మధ్యన వాళ్ళు చూపించినటువంటి నిశ్చింత, వాళ్ళు చూపించినటువంటి ఆ కాన్ఫిడెన్స్, ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దే షోడ్ అమిడ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్, ఇట్ స్పీక్స్ దే న్యూ దేర్ గాడ్. వాళ్ళ దేవుడు వాళ్ళకి బాగా తెలుసు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. అయితే ఈ దేవుడు నిరంతరంగా ఉండేటువంటి వాడు. హీ ఈజ్ దేర్ ఫ్రమ్ ఎవర్. ఆ నిరంతరమైనటువంటి దేవుడు పరిధులు కలిగినటువంటి ప్రపంచంలోకి తన్ను తాను బహిర్గతం చేసుకోవడం అనేది దట్ ఇస్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. ఆయన అనంతుడు, ఆయన అనంత కాలానికి చెందినటువంటి వాడు. మనం పరిధులు కలిగిన వాళ్ళం. మనం ఉండేది పరిమితమైనటువంటి సమయంలో. ఇన్ దాట్ సే హౌ ఛాలెంజింగ్ ఇట్ ఈస్, ఎంత కఠినతరంగా ఉంటుందో ఆలోచించుకోండి. అయితే దేవుని గురించి సరిగ్గా అవగాహన ఉన్నట్లయితే 5 things విల్ బి డూయింగ్ ద రైట్ వే. ఒకటి, we will know how to love people and God. దేవుణ్ణి ప్రేమించడం, చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమించడం నేర్చుకుంటాం. దట్స్ నెంబర్ 1. We will learn how to obey God. దేవునికి విధేయత చూపించడం విషయంలో చుట్టూ ఉన్నటువంటి మనుషులకి ఎంత మట్టుకు విధేయత చూపించాలో సమస్యలు. టు సర్వ్ గాడ్ అండ్ సర్వ్ పీపుల్. దేవునికి సేవ చేయడానికి, దేవుడు చెప్పిన సేవ చేయడానికి. టు బి హోలీ, పరిశుద్ధంగా ఉండటానికి. టు బి ద రైట్ విట్నెస్, సరైనటువంటి సాక్షిగా ఉండటానికి మనకి సాధ్యం అవుతూ ఉంటుంది. సో మై ఫ్రెండ్స్, that is the basic introduction I can give. I think I took nearly 45 minutes only to give introduction. ఎందుకు అనంటే గనక that should motivate you to study more about God.
ఐ డోంట్ థింక్ ఇన్ దిస్ 4 hours, ఈ రోజు 2 hours అండ్ దెన్ 1 week తర్వాత ఇంకొక 2 hours ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్. దేవుడి గురించి సమస్తం చెప్పి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో, secondly the time is a big constraint, but I want to induce into you a desire to study God, to spend time in the presence of God. దేవుణ్ణి ధ్యానించటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇంకో మాట చెప్తున్నాను, బయట ఉండేటువంటి విగ్రహాల్ని బద్దలు కొట్టేయటం క్షణాల్లో జరుగుద్ది, కానీ గుండె లోతుల్లో ఉన్నటువంటి చెడు అభిప్రాయాన్ని, అది చెడు అభిప్రాయం అంటాం, దాట్ ఈస్ నాట్ ద రైట్ వ్యూ ఆఫ్ గాడ్. దేవుని గురించి నీకు అది లేదు, చిన్నప్పటి నుంచి అదే ఉండిపోయింది. ఏమంటారు తెలుసా, చిన్నప్పటి నుంచి ఇలాగే అనుకున్నారండి, చిన్నప్పటి నుంచి ఆదివారం భక్తిగా ఉండాలని చిన్నప్పటి నుంచి అనుకున్నామండి, ఆదివారం పొద్దున్నే తలస్నానం చేసి చర్చికి వెళ్ళాలండి. మై ఫ్రెండ్స్, తలస్నానం చేయటం తప్పు కాదు, చర్చికి వెళ్ళటం తప్పు కాదు. ఐ ఇన్ఫాక్ట్ ఎంకరేజ్ యూ టు డూ దాట్, అది చేయాలని. బట్ దాన్ని ఒక విధంగా చేస్తున్నప్పుడు నీకేమని తలంపులు నీకు తెలియకుండానే వస్తుందంటే, గాడ్ బిలాంగ్స్ టు సండే అలోన్, సండే అలోన్, సండే అలోన్. మీలో ఎంతమంది ఈ డైలాగ్ వేశారు, రే ఇప్పుడే చర్చి నుంచి వస్తున్నాను రా, నేను అబద్ధం ఆడను అంటే, చర్చి నుంచి రాకపోతే అబద్ధం ఆడచ్చా? యు అండర్స్టాండ్? అది లాన్ ఉండిపోయింది, దాన్ని ఎవడు పాల్గొడతాడు? దాన్ని ఎవడు పాల్గొడతాడు? హూ కెన్ బ్రేక్ దాట్? మై ఫ్రెండ్స్, యూ హ్యావ్ ఎ రాంగ్ పర్స్పెక్టివ్ అబౌట్ గాడ్. దేవుని గురించి ఉన్నటువంటి నీ అవగాహన సరైనది కాదు. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, ఫర్ ఆల్దో దే న్యూ గాడ్ దే డిడ్ నాట్ ఆనర్ హిమ్ యాజ్ గాడ్ ఆర్ గివ్ థ్యాంక్స్ టు హిమ్, బట్ దే బికేమ్ ఫుటైల్ ఇన్ దేర్ థింకింగ్ అండ్ దేర్ ఫూలిష్ హార్ట్స్ వర్ డార్కెండ్. మరియు వారి దేవుని ఎరిగి ఆయనని దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులైరి. సో మై ఫ్రెండ్స్, ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇస్ దిస్, వాట్ ఈస్ గాడ్ లైక్? దేవుడు ఎలాగుంటాడు? దేవుడు తన గురించి మనకి ఎంత బహిర్గతం చేసుకున్నారు. ఇఫ్ యు హ్యావ్ దిస్ రైట్ పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్, యువర్ వర్షిప్ నీ ఆరాధన, యువర్ మొరాలిటీ నీ నైతికత, యువర్ వాక్ నీ నడవడి, యువర్ మిషన్, నీకున్నటువంటి ప్రేషిత ఉద్దేశాలు, ఇవన్నీ కూడా అది సంఘానికి కావచ్చు, వ్యక్తికి కావచ్చు, కరెక్ట్ గా ఉండటానికి దోహదపడుతూ ఉంటాయి. అయితే ఇందాక తమ్ముడు చెప్తూ అన్నాడు, నికేయ విశ్వాస సూత్రం, అపోస్తల విశ్వాస సూత్రం అనేసి. జేమ్స్ తానేటి గారితో ఒక 6 సెషన్స్, జాన్ క్రిస్టోఫర్, నేను, ఆయన, మేము ముగ్గురం కలిసి డిస్కస్ చేస్తూ, ఆయన మెయిన్ టీచ్ చేశాడు. ఒక 6 వీడియోస్ చేశాం. అంటే 1వ శతాబ్దం నుంచి సంఘము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం బట్టి, దేవునితో గడపటం బట్టి, ఆ దేవుని వాక్యములో ఉన్నటువంటి విషయాల్ని అన్నిటిని క్రోడీకరిస్తూ మనకి విశ్వాస ప్రమాణాన్ని ఇచ్చారు. మొట్టమొదటి అపోస్తల విశ్వాస ప్రమాణం, ఆ తర్వాత వచ్చింది నికేయ విశ్వాస సూత్రం. అవి ఒక విధంగా చెప్పాలంటే వీటినన్నిటినీ కూడా వడపోసి మన చేతుల్లో పెట్టడం అన్నమాట. అది మనం ధ్యానం చేయటం బట్టి, వాటిని చూడటం బట్టి మన డాక్ట్రీన్, మన పునాది ఏంటో, మన ఫౌండేషన్ ఏంటో మనకి బాగా అర్థమవుతూ ఉంటది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు బిగిన్. దేవుడు ఇన్కాంప్రహెన్సిబుల్, గ్రహింప సఖ్యము కానివాడు. వి కెన్ నెవర్ కాంప్రహెండ్ గాడ్. ఐ ఆల్రెడీ సెడ్ దట్. అవర్ మైండ్స్ కెన్ టోటల్లీ నెవర్ అండర్స్టాండ్ గాడ్. మన దేవుణ్ణి పరిపూర్ణంగా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, మనకి తన్ను తాను బహిర్గతం చేసుకోవడానికి మనకి తెలిసినటువంటి విషయాన్ని పోల్చి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే దేవుడు అనంతుడు, అనంతమైనటువంటి దేవుడు, ఆత్మరూపేణ ఉన్నటువంటి దేవుడు, పరిధులు కలిగినటువంటి మానవులకి, శరీరంలో ఉన్నటువంటి మానవుడికి తన్ను తాను బయలుపరిచేటప్పుడు ఆయన చేయగలిగేటువంటి పనులు ఏంటి అని అంటే కనుక, ఆయన మనకి తెలిసిన విషయాలను వాడుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ మానవుడు ఇలాగే వాడాడు. ఏం వాడాడో తెలుసా? మానవుడు దేవుడి గురించి తనకున్నటువంటి అవగాహన అంతటిని కలుపుకొని కొన్ని బొమ్మలు చేసుకున్నాడు, మిథలాజికల్ ఇమేజెస్ చేసుకున్నాడు. నేను వాటి గురించి మాట్లాడట్లేదు. కానీ దేవుడు బహిర్గతం చేసినప్పుడు మానవుడు దేవుణ్ణి అనుభవించిన దాన్ని బట్టి వాళ్ళు ఉపయోగించేటువంటి పదాల్లో 3 పదాలు ఎక్కువ కనబడతా ఉంటాయి. ఎజిక్యేలు గాని, దానియేలు గాని, యోహాను గాని, ఈ ముగ్గురు
ఎక్కువ ప్రత్యక్షతను పొందారు వాళ్ళు, ఎక్కువ ప్రత్యక్షతను. అందుకనే ఈ గ్రంథాల్లో ఎక్కువ ఆ ఎపాక్లిప్టిక్ లాంగ్వేజ్ అంటా ఉంటారు. ఆ లాంగ్వేజ్ ఎక్కువ కనబడతా ఉంటది. దాంట్లో ఈ 3 పదాలు ఎక్కువ కనబడతాయి. వలే, పోలి, కనబడుట. వలే లైక్, పోలి రిజంబ్లెన్స్, కనబడుట, అపియరెన్స్. ఎందుకని ఈ పదాలు ఉపయోగించారంటే దే వర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళు ఏమైతే అనుభవించారు. నేను ఎక్స్పీరియన్స్డ్ అనే పదం ఎందుకు ఉపయోగిస్తానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పౌలుకి ఒక ప్రత్యక్షత కలిగింది. ఆయనకి ఎలా చెప్పాలో అర్థం కాక ఏమంటాడు తెలుసా? నాకు ఒక ఆయన తెలుసు అంటాడు. యాక్చువల్గా తన గురించే మాట్లాడుతున్నాడు. ఆయన 3వ ఆకాశంలోకి ఎత్తబడ్డాడు. అది ఈ శరీరంలోన, శరీరం బయట, నాకు తెలియదు అంటాడు. డూ అండర్స్టాండ్? సో దే వర్ ఇన్ అ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్స్. సో ఎక్స్పీరియన్స్ అనే పదం ఉపయోగించాల్సి వస్తుంది. అయితే ఈ ఎక్స్పీరియన్స్ ని మనం నమ్మొచ్చా? ఎస్, వి క్యాన్. బైబిల్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ మనం నమ్మగలుగుతాం. ఎందుకనంటే ఆ ఎక్స్పీరియన్సెస్ ని పరిశుద్ధాత్ముడు ఎండార్స్ చేశాడు. పరిశుద్ధాత్ముడు కరెక్టే, వీళ్ళు అబద్ధాలు ఆడట్లేదు, వీళ్ళకి ఎలాగే కలిగింది, అందుకనే వీళ్ళు ఇలా రాశారు అనేసి. కాబట్టి ఆ విధంగా మనం అవగాహన చేసుకున్నప్పుడు ద లిటిల్ అండర్స్టాండింగ్ వీ హ్యావ్ అబౌట్ గాడ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ద లిటిల్ అండర్స్టాండింగ్ వీ హ్యావ్ అబౌట్ గాడ్, ఇట్ ఈస్ నాట్ మియర్ ఇంటెలెక్చువల్. అది కేవలము అకాడమిక్ గాను పదాలకో పరిమితమైనది కాదు. ఇట్ షుడ్ సింక్ ఇన్ టు యువర్ సోల్. అది ప్రాముఖ్యం. అది నీ ప్రాణములోకి చొచ్చుకొని పోవాలి, ప్రాణములోకి చొచ్చుకొని పోవాలి. ఆ విధంగా ప్రాణములోకి చొచ్చుకొని వెళ్ళినప్పుడు వీ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్టసీ ఫీలింగ్ అన్నమాట. ఎస్ అనేది మై ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్కళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి అని నేను చెప్పట్లేదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దిస్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దేవుణ్ణి బ్లాక్ అండ్ వైట్ లోనో ఒక సెంటెన్స్ లోనో వివరించడం సరిపోదు. ఇట్ హ్యాస్ టు గో బియాండ్. It has to go beyond. It should go into your soul. It should go into your heart. నీ హృదయంలోకి అది చొచ్చుకొని వెళ్ళాలి. అక్కడ నువ్వు ఎలా మాట్లాడతావంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి, ఇది ఒక గొప్ప అనుభూతి, ఇది ఒక గొప్ప అనుభూతి. గాడ్ ఈజ్ ఇన్కాంప్రహెన్సిబుల్. దేవుడు గ్రహింప సఖ్యము కానటువంటి వాడు. యోబు మిత్రులు యోబుతో మాట్లాడుతూ ఆయన్ని ఈ మాట అంటూ ఉంటారు. యోబు గ్రంథం 11:7 దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగానున్నది, నీవేమి ఎరుగుదువు అని అన్నాడు. సో గాడ్ ఈజ్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. మన యొక్క ఊహలకు, మన యొక్క పరిమితమైనటువంటి జ్ఞానానికి పైగా ఉన్నది. కాబట్టి వీ కెన్ నెవర్ కంప్లీట్లీ అండర్స్టాండ్ గాడ్, కానీ వీ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ దట్ మచ్. ఎంత? దట్ విచ్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్. మనకి ఎంత అవసరమో అంత అనుభవించగలుగుతాం. విశ్వాసంలోకి వచ్చినటువంటి తొలి దినాల్లో చిన్న దానికే వావ్ అని అంటూ ఉంటాం. అలాగా ఆత్మీయత పెరుగుతూ ఉన్నప్పుడు ఆ వావ్ మన యొక్క స్పిరిచువాలిటీలో ఎప్పుడైతే కోల్పోతామో స్పిరిచువాలిటీ ఈస్ గోయింగ్ డౌన్. మళ్ళీ చెప్తాను ఈ మాట. మన ఆత్మీయత పెరిగే కొద్ది కూడా మనలో ఆ ఫీలింగ్, ఆ ఆశ్చర్య చిక్కుతులు అవటం అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలి. దేవుని సాన్నిధ్యంలోకి వెళ్ళి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు నేను నెహెమ్యా గ్రంథం ఐ థింక్ ఐ స్టడీడ్ టిల్ నౌ, అంటే నేను మారు మనసు పొందిన తర్వాత నా రెగ్యులర్ క్వైట్ టైమ్స్ లో కానీ ఏదైనా ఐ థింక్ ఐ స్టడీడ్ టిల్ నౌ 15 times. నేను మొట్టమొదటిసారి నెహెమ్యా గ్రంథాన్ని నేను ధ్యానం చేసుకున్నప్పుడు రాసుకున్నటువంటి నోట్స్ ఉన్నది ఇప్పటికీ కూడా. అయితే ఇప్పుడు 15వ దాన్ని ధ్యానం చేస్తా ఉన్నాను. As I read the same book 15 different times in my spiritual journey, ఆత్మీయమైనటువంటి ప్రయాణంలో the understanding of God from that book has changed. సో ప్రతిసారి ఆ వాక్యం చదువుతున్నప్పుడు it gave me that awe-inspiring feeling. సేమ్ బ్లాక్ అండ్ వైట్ వర్డ్, సేమ్ బ్లాక్ అండ్ వైట్. మీకు ఆ సత్యం కనుక అర్థమైతే బైబిల్ చదవటం, బైబిల్ ధ్యానించడం అనేది ఎప్పటికీ బోర్ ఫీల్ అవ్వవు.
ఎప్పటికీ బోర్ ఫీల్ అవ్వు. యూ విల్ బి ఆల్వేస్ నోయింగ్ థింగ్స్. సో మై ఫ్రెండ్స్, వాట్ ఎ ప్రివిలేజ్ ఇట్ ఇస్. గాడ్ ఈజ్ ఇన్కాంప్రహెన్సిబుల్. దేవుడు అపరిమితమైనటువంటి వాడు, మానవ ఊహలకు అందనటువంటి వాడు. అయితే దేవుడు సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభువారు మనకి లేఖనాల్లో తన గురించి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి వీ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ అవర్ హార్ట్. అయితే ఈ ఎక్స్పీరియన్స్ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నటువంటి వర్డ్స్ కి వేరుగా ఉండకూడదు. దట్ ఈస్ ద చెక్. సో దాన్ని బిబ్లికల్ బేస్డ్ ఎక్స్పీరియన్స్ అని అంటారు. బైబిల్ ని ఆధారము చేసుకొని ఉన్నటువంటి అనుభవం. ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్, ఇట్ ఈస్ బిన్ గివెన్ టు యూ బై గాడ్. దేవుడు అనుగ్రహించినటువంటి అనుభూతి. మై ఫ్రెండ్స్, చాలా మంది భక్తులు ఆ అనుభూతి గుండా వెళ్ళినప్పుడు, ఆ దేవుని సన్నిధిలోంచి బయటకు వస్తున్నప్పుడు, అర్థమైందా? అంటే బయటకు వస్తున్నప్పుడు అన్నప్పుడు ఐఎమ్ సో సారీ, బయటకు ఎప్పటికీ రారు, బికాస్ గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ ఆల్వేస్ దేర్. కానీ ఆ విధంగా దేవునితో క్లోజ్ గా గడిపి మన దగ్గరకు నడుచుకుంటూ వస్తున్నప్పుడు యూ కెన్ సీ ఎ గ్లో ఆన్ దర్ ఫేస్. వాళ్ళ యొక్క ముఖాల మీద ఆ ప్రకాశం కనబడుతూ ఉంటుంది. ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. హ్యావ్ యూ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో అలాంటి అనుభవం ఉన్నదా? వేర్ యూ ఫెల్ట్, I had a great experience in the presence of God. ఇది ప్రతి దినం జరగాల్సిందే. అయితే నేను ప్రతి దినం గురించి అడిగే అంత ధైర్యం నాకు లేదు. జీవితంలో ఒక్కసారైనా ఉందా అని అడుగుతున్నాను. గాడ్ ఈజ్ ఇన్కాంప్రహెన్సిబుల్. వెన్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, వెన్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని గురించి ఉన్నటువంటి ఆ అనుభవ జ్ఞానం పెరుక్కుంటూ వెళ్తున్నప్పుడు there are 4 things that can happen that will change your thinking. నీ ఆలోచన శైలిని మార్చేస్తుంది, సరళిని మార్చేస్తుంది. నీ యొక్క మైండ్ రిన్యూ అవుతుంది. రోమిల్కి రాసిన పత్రిక 12:1-2 ప్రకారం ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ స్టైల్. నీ యొక్క జీవన శైలి పరిపూర్ణంగా రూపాంతరం చెందుతుంది. ఎలివేట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసము హెచ్చింపబడుతుంది. ఎనర్జైజ్ యువర్ లవ్ ఫర్ హిమ్ అండ్ ఫర్ అదర్స్. నువ్వు ఇతరులను, ఆయనను ఇంకా శక్తివంతంగా ప్రేమించటం మొదలు పెడుతూ ఉంటాం. మై ఫ్రెండ్స్, గ్రహింప సత్యము కానివాడు దేవుడు. గాడ్ ఈజ్ ఇన్కాంప్రహెన్సిబుల్. ఇంటెలెక్చువల్లీ వి కెనాట్ కంప్లీట్లీ అండర్స్టాండ్ గాడ్, బట్ గాడ్ హ్యాస్ గివెన్ ఇనఫ్ రెవల్యూషన్ సో దట్ అవర్ సోల్ అండ్ అవర్ హార్ట్ కెన్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెసెన్స్. జ్ఞానయుక్తంగా దేవుడికి గురించి పరిపూర్ణంగా గ్రహించలేం, కానీ దేవుడు తన కృపలో మన హృదయము, మన ప్రాణము తృప్తి పొందునంతగా తన్ను తాను బహిర్గతం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నోయింగ్ గాడ్ అనేది ఆ లెవెల్లో జరగాలి. అంతేగాని 4 వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించేసి ఇది డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అని అనుకుంటే యూ హ్యావ్ అకాడమిక్ నాలెడ్జ్ బట్ నో ఎక్స్పీరియన్స్. దట్స్ వేస్ట్. అందుకనే ఐఎమ్ టేకింగ్ కంప్లీట్లీ ఇన్ ఏ డిఫరెంట్ రౌట్. దట్స్ నెంబర్ 1. గాడ్ ఈజ్ ఇన్కాంప్రహెన్సిబుల్. రెండోది, గాడ్ ఈజ్ సెల్ఫ్ రివీలింగ్. స్వయం ప్రకటన చేసేటువంటి వాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పటికీ రివీల్ చేస్తూనే ఉంటాడు తన గురించి తాను. ఎప్పటికీ హీ ఆల్వేస్ రివీల్స్. ప్రాబ్లం ఈజ్ విత్ అవర్ రిసెప్షన్. మనము స్వీకరించడానికి ఇష్టపడితే, ఆయన నుంచి పొందటానికి ఇష్టపడితే ఇంకా ఎక్కువ బహిర్గతం చేయడానికి ఇష్టపడతాడు. ద మోర్ రిసెప్టివ్ వి ఆర్, ద మోర్ హీ రివీల్స్ అబౌట్ హిమ్సెల్ఫ్. మనం మోషేలాగా అయిపోవాలి. మోషే నిన్ను చూడాలి. he was willing to receive to that level. నిన్ను చూడాలి. మై ఫ్రెండ్స్, మనలో చాలా మందికి జిజ్ఞాస ఉంటుంది. ఒకసారి దేవుడు కనబడితే బాగుండు, ఎందుకు వీళ్ళ కాలు రగలేసుకోవడానికి 10 మంది చెప్పడం. నో, అలాంటి వాటిని దేవుడు గౌరవించడం. దేవుడు ఎలాంటిది గౌరవిస్తాడు తెలుసా? దేవా, నీ సన్నిధిని రుచి చూడాలి, నేను నీ ప్రత్యక్షత నాకు కావాలి. మనం అలా అడిగినప్పుడు దేవుడి కంటికి కనబడతాడా నాకు తెలీదు, ఈ చెవులకి వినబడతాడా నాకు తెలీదు, ఈ చేత్తో నువ్వు తాగుతావా నాకు తెలీదు, బట్ యువర్ హార్ట్ అండ్ యువర్ సోల్, యువర్ మైండ్ విల్ ఎక్స్పీరియన్స్. అనుభవిస్తాం. గాడ్ ఈజ్ సెల్ఫ్ రివీలింగ్. దేవుడు
క్రియేషన్ ద్వారా, కాన్షియన్స్ ద్వారా, మనస్సాక్షి ద్వారా, సృష్టి ద్వారా జనరల్ గా అందరికీ బహిర్గతం చేసుకున్నాడు. అయితే తన కుమారునిలో తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. పరిశుద్ధాత్మను మనకిచ్చి వాక్యము ద్వారా తన్ను తాను బహిర్గతం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఎవరైతే ఈ ప్రత్యక్షత కలిగి ఉన్నారో, వి షుడ్ హ్యావ్ ఎ డిసిప్లిన్ అండ్ డివౌట్ లైఫ్. క్రమశిక్షణ కలిగిన, భక్తి కలిగినటువంటి జీవితం మనకు ఉండాలి. అప్పుడే ద 3 Ds, డిసిప్లిన్, డివోషన్, డిజైర్, ఈ 3 ఉన్నప్పుడు గాడ్ వాంట్స్ టు రివీల్ మోర్ అండ్ మోర్. దేవుడు ఎక్కువ బహిర్గతం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవుని గురించి చాలా తక్కువ ఎందుకు తెలుసుకుంటారంటే, ఈ 3 ఉండవు వాళ్ళకి. డిసిప్లిన్ ఉండదు, డివోషన్ ఉండదు, డిజైర్ ఉండదు. ఎందుకంటే ఆధునిక ప్రపంచం అవుట్ సోర్సింగ్ ప్రపంచం అయిపోయింది. వాడికి వీడికి అప్పచెప్పేయటం. కాబట్టి మీరు చర్చికి వెళ్తారు, పాస్టర్ గారు చెప్పిన వాక్యం మీరు వింటారు, బాగా వింటారు, నోట్స్ కూడా రాసుకుంటారు. యూట్యూబ్ లో బోల్డ్ వర్తమానాలు అంటారు, నోట్స్లు కూడా రాసుకుంటారు. తప్పు కాదు, కానీ అక్కడితో ఆగిపోతే అది చాలా తప్పు. అక్కడితో ఆగిపోతే అది చాలా తప్పు. నువ్వు బైబిల్ తీసి నువ్వు చదవాలి కదా. సార్ నాకు బైబిల్ అర్థం కాదని అంటే, సైకిల్ తొక్కడం మొదలు పెట్టినప్పుడు సైకిల్ తొక్కడం వచ్చా చెప్పు నాకు. సైకిల్ తొక్కడం మొదలు పెట్టినప్పుడు నీకు సైకిల్ తొక్కడం వచ్చా? వంట చేయటం మొదలు పెట్టినప్పుడు నీకు వంట చేయటం వచ్చా? నీకు రాదు, కానీ చేయలా. నీకు రాదు, నువ్వు మొదలు పెట్టలా. బైబిల్ చదవటం రాదు, మొదలు పెట్టు, వస్తుంది. ఈత రాదు, ఈత నేర్చుకోవాలని ఉంటుంది. ఏం చేయాలి? పుస్తకాలు చదివితే వస్తుందా ఈత? టీవీ చూస్తే వస్తుందా ఈత? యూట్యూబ్ చూస్తే వస్తుందా ఈత? రాదు. నీళ్ళల్లోకి దూకితే వస్తుంది. దేవుని గురించి ఉన్నటువంటి అనుభవ జ్ఞానము, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, అనుభవ జ్ఞానం. నువ్వు బైబిల్ తీసి నీకున్నటువంటి బుర్రతో ఆ వాక్యాన్ని చదువుకొని యథార్థమైనటువంటి మనస్సాక్షితో, ప్రభువా ఈ వాక్యంలోంచి నేనేం అర్థం చేసుకోవాలి అని అడుగు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ సిట్ విత్ యూ అండ్ హీ విల్ రివీల్ వాట్ ఈస్ నీడెడ్ టు యూ. దాంట్లోంచి నీకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. యూ నీడ్ టు గ్రో లైక్ దాట్. దానికి డిసిప్లిన్ కావాలి. మీలో కొంతమంది ఏమని చెప్తారు, సార్ బైబిల్ తీయంగానే నిద్ర వస్తుంది సార్, దాన్ని నేనేం చేయనయా చెప్పు, ప్రార్థన చేయమంటావా? నన్ను బుద్ధుందా లేదా నీకు? నీకు క్రమశిక్షణ లేదు, నన్ను ప్రార్థన చేయమంటావా? సార్ మీరు సేవకులు కదా అంటే, యేసు ప్రభు నా దగ్గర ఉంటే కూడా ఇదే మాట చెప్తాడు తెలుసా. నేనే యేసు ప్రభుని అనుకో. యేసయ్య నాకు నిద్ర వస్తుందని అంటే, పేతురుతో ఇచ్చిన జవాబు నీకు కూడా ఇస్తాడు. నువ్వు శోధనలో పడిపోకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయి. అర్థమైందా నీకు? దిస్ ఈస్ ద వర్డ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ఎ స్లీపీ పీటర్ గెత్సెమనే తోటలో. యేసు ప్రభు అంతటి వాడే, అయ్యా నువ్వు మెలకుగా ఉండు, శోధనలో పడిపోకుండా ఉంటానని ప్రార్థన చేయి అన్నవాడు, అయ్యా నువ్వు పడుకో నేను ప్రార్థన చేస్తాను అంటానా నేను? చెప్పు. డిసిప్లిన్ నీకుండాలి. డిసిప్లిన్ నీ లేకపోతే నెత్తి మీద 2 బాగుతాడు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాడిని క్రమశిక్షణలో పెడతాడని ఉంది హెబ్రీయులకు రాసిన పత్రికలో. డిసిప్లిన్, డివోషన్, అది నువ్వు దేవుడి పట్ల చూపించేది, అది నువ్వు చూపించాలి దేవుడికి. ప్రభా నాకు డివోషన్ లేదనంటే ఆయన ఏం చేస్తాడు? ఇట్ ఈస్ ఫ్రమ్ యూ. నువ్వు దేవుడికి ఇవ్వగలిగేది అదే, దాన్ని కూడా దేవుడిని అడుక్కుంటానంటే ఏమనాలి? డివోషన్, డిజైర్ దట్ కమ్స్ ఫ్రమ్ యువర్ సోల్, దట్ కమ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్. అది నీ ఇష్టం ఉంటే ఇస్తావు, బలవంతంగా దేవుడు తీసుకోడు కదా, తీసుకోడు. ఆ విషయం గుర్తుపండి. ఈ 3 ఉన్నప్పుడే సెల్ఫ్ రెవల్యూషన్ చేసుకుంటున్నటువంటి దేవుణ్ణి గ్రహించగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, గాడ్ ఈజ్ ఇన్కాంప్రహెన్సిబుల్. దేవుడు గ్రహింప సత్యము కానటువంటి వాడు, కానీ ఎంత అవసరమో అంత మనకి బహిర్గతం చేశాడు. చచ్చిపోయేదాకా తెలుసుకుంటూనే ఉంటాం, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా తెలుసుకుంటూనే ఉంటాం. రెండోది, గాడ్ ఈజ్ సెల్ఫ్ రివీలింగ్. దేవుడు స్వయం ప్రకటన చేసేటువంటి వాడు. నీ రిసెప్షన్ సరిగ్గా ఉంటే నువ్వు ప్రతి దినం కూడా కొత్తగా దేవుణ్ణి తెలుసుకుంటూనే ఉంటావు. దేవుడి గురించి ఉన్నటువంటి అవగాహన పెరుగుతూనే ఉంటది. మూడోది, దేవుడు ఇన్కాంప్రహెన్సిబుల్, గ్రహింపశక్యం కానివాడు, సెల్ఫ్ రివీలింగ్,
అండ్ గాడ్ ఈజ్ ఆల్సో సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, స్వయం ఉనికిలో ఉన్నటువంటి వాడు. చిన్నప్పటి నుంచి కొన్ని చైల్డిష్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. మిమ్మల్ని మీ కొడుకు మీ కూతురు అడుగుండొచ్చు, మమ్మీ నేను పుట్టక ముందు ఎక్కడున్నానని. అయ్యా నువ్వు నా కడుపులో ఉన్నావు అని అంటే, ఆ కడుపులోకి ముందు ఎక్కడున్నావు అని అంటే, చాలా మంది ఆ బాబుకి కానీ పాపకు కానీ జవాబు చెప్పడం చేతకాక, ఎలా చెప్పాలో తెలియక ఒకే ఒక మాట చెప్తారు, జీసస్ దగ్గర ఉన్నామని. ఇన్ ఎ వే ఇట్ ఈస్ రైట్, ఇన్ ఎ వే ఇట్ ఈస్ రైట్. జీసస్ దగ్గర నేను మా అమ్మ కడుపులో పుట్టక ముందు ఉన్నాను అంటే ఫిజికల్ గా లేను, స్పిరిచువల్ గా కూడా లేను. మరి ఎలా ఉన్నాను? కాన్సెప్ట్ లెవెల్లో ఉన్నాను. ఎడ్వర్డ్ అనేటువంటి ఒక వ్యక్తి దేవుడి దృష్టిలో ఉన్నాడా? ఉన్నాడు. జగత్ పునాది వేయబడక ముందే నా గురించి ఆలోచించాడు ఆయన. ఐ వాజ్ దేర్ ఇన్ హిస్ థాట్స్, ఐ వాజ్ దేర్ ఇన్ హిస్ థాట్స్. జగత్ పునాది వేయబడక ముందు అక్కడి నుంచి మనం వచ్చాం. సో మనకి ఒక ఆరిజిన్ ఉన్నది. ఎక్కడ? దేవుడు అనే ఆరిజిన్. మనకు ఒక ఆరిజిన్ ఉంది, మా అమ్మ నాన్న అనేటువంటి ఆరిజిన్. కానీ దేవుడికో లేదు. ఆయన్ని ఎవరు ముందు ఆలోచించలేదు. ఆలోచించిన వాడు దేవుడు అవుతాడు. ఆయనకు ఒక ఆరంభం లేదు, ఆయన్ని ఆరంభించిన వాడు దేవుడు అవుతాడు. సార్ మరి సైంటిఫిక్ లాస్ కి వ్యతిరేకం అవుతుంది కదా అంటే, ఎస్ అవుతుంది డెఫినెట్ గా. సైంటిఫిక్ లాస్ ఫిజికల్ బీయింగ్స్ కొంటాయి, భౌతికమైనటువంటి విషయాలు. దేవుడు భౌతికమైనటువంటి వాడా? కాదే, కాదు కదా. హీఈస్ స్పిరిచువల్, హీఈస్ ఇటర్నల్, నిత్యుడు. అందుకనే మోషే అడిగాడు, అయ్యా నీ పేరేంటి అని అడిగాడు, నువ్వెవరివి అని అడిగాడు. అందుకు దేవుడు నిర్గమకాండం 3:14 నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండువాడు అనువాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పు. నాకు పేరు పెట్టేవాడు నా ముందు ఎవరు లేరయ్యా, నన్ను పాల్చడానికి నాకు సరిపడేది ఏది లేదయ్యా. మన పేర్లు పెడితే పెట్టినవాడు మనకంటే ముందున్నాడు, మనకి పేరు పెట్టినప్పుడు మనల్ని ఎవరిదో ఒకరితో పోల్చారు, పోల్చడానికి ఒకళ్ళు ఉన్నారు. అలా అవుతాడనో అలాగ ఉండాలనో ఏదో ఒకటి అయినాడు. నీకు పౌలు అని పేరు పెడితే పౌలు లాగా అవుతావని, అర్థమైందా? నీకు ఏంజిల్ అని పేరు పెడితే ఏంజల్ లాంటి గుణగణాలు ఉంటాయని, అర్థమైందా? లేకపోతే మీ తాతగారి పేరు పెడితే తాతగారి లాగా తయారవుతావని, మీ నానమ్మ పేరు పెడితే మీ నానమ్మ లాగా తయారవుతావని. బట్ వెన్ గాడ్ విత్ హూమ్ యూ కెన్ కంపేర్. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసు? ఐ యామ్ వాట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడను, నాకెవరు పేరు పెడతానికి లేదు. బైబిల్ మనకి ఆరంభంలో కన్ఫ్యూషన్ ఏముండదు, తర్వాత తాను ఏం మొహమాట పడ్డు అని ఏమండు. ఇన్ ద బిగినింగ్ ఆయన మొదలు పెడతాడు, ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. దట్స్ ఆల్. ఈ దేవుడు ఎవరు? ఈయనకి ఇంట్రడక్షన్ లేదా? ఈయనకి ఇంట్రడ్యూస్ ఎవరు చేస్తారు? ఇంట్రడ్యూస్ చేయడానికి ఎవరు లేడరా? నేనే. ఆది అందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్. అది చాలా స్పష్టంగా ఉన్నటువంటి మాట. సో ఇప్పటికి 3 విషయాలు మనం చూసాం. దేవుడు ఇన్కాంప్రహెన్సిబుల్, ఆయన్ని గ్రహించలేం. కానీ ఎంత మట్టుకు అవసరమో లేఖనాల్లో కుమారుని ద్వారా మనకి అంత బహిర్గతం చేశాడు. మనము నేర్చుకోవడానికి ఇష్టపడితే మన హృదయానికి అది అర్థమయ్యేటట్లు చేస్తాడు, ఎంత అవసరం అంత. రెండోది, గాడ్ ఈజ్ సెల్ఫ్ రివీలింగ్. దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. కాన్షియన్స్ క్రియేషన్ ద్వారా జనరల్ గా చెప్పుకున్నాడు. సన్ అండ్ స్పిరిట్, పరిశుద్ధాత్మని ద్వారా కుమారుని ద్వారా ఇంకొంచెం ఎక్కువ లేఖనాల్లో బ్లాక్ అండ్ వైట్ లో. అయితే మనకి డిసిప్లిన్ ఉంటే, డివోషన్ ఉంటే, డిజైర్ ఉంటే, రిసెప్షన్ బట్టి ఆయన ఇంకా మనకి, అంటే లేఖనాలకి అతీతంగాని కాదు, లేఖనానికి ఎక్కువగాని కాదు, అది మనకి అర్థమయ్యేటట్లు చేస్తాడు. అది ఆసమ్నెస్ ని తీసుకొస్తుంది. సో అది మనము రెండోదిగా, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ రిసెప్షన్. మూడోది, గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. దేవుడు స్వయం ఉనికిలో ఉన్నటువంటి వాడు. నాలుగోది, గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్, స్వయం బౌడు. ప్రపంచంలో ఏదైనా సరే ఆధారపడాల్సిందే, ఏదైనా సరే. భూమి సూర్యుడి మీద ఆధారపడాలి రశ్మి కోసం,
చంద్రుడు సూర్యుడి మీద ఆధారపడాలి మనకి వెలుగుని ఇవ్వటానికి. సూర్యుడు తను తాను కాల్చుకోవాలి మనకి వెలుగుని, శక్తిని అనుగ్రహించి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ సంథింగ్. అయితే దేవుడు ఒక్కడే ఇండిపెండెంట్, స్వతంత్రుడు. గాడ్ ఎలోన్ క్యాన్ లివ్ ఆన్ హిజ్ ఓన్. ఆయనకి ఎవ్వరు అవసరం లేదు. ఎందుకనంటే మనల్ని సృష్టించక ముందు ఆయన ఉన్నాడు ఉనికిలో. అలాగే ఆయనకి ఎవ్వరు లేరు. హ్యాపీగా ఉండగలడు ఆయన, కంప్లీట్ గా ఉండగలడు ఆయన. దేవునిలో ఏది కొదువ లేదు. అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు, ఆయనకి ఏదైనా కొదువు ఉన్నట్లు అనే మాట ఉపయోగిస్తాడు. యాజ్ ఇఫ్ హీఈస్ ఇన్ నీడ్. గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. దేవుడు స్వయంభవుడు అనేటువంటి మాట మనం గుర్తు పెట్టుకోవాలి. అయితే సృష్టించబడినటువంటి మనము ఆయన లేకుండా ఉండలేం. సృష్టించబడినటువంటి మనం ఆయన లేకుండా ఉండలేం. మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన ఎవరి మీద ఆధారపడడు. ఎప్పుడైతే ఈ 4 విషయాలు మనం గుర్తించుకుంటామో, ఇన్కాంప్రహెన్సిబుల్, మన బుర్రకు అంతు పట్టదు, కానీ మన హృదయానికి అర్థమయ్యేటంత వరకు ఆయన మనకి బహిర్గతం చేసుకుంటాడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ రివీలింగ్. తన్ను తాను బహిర్గతం చేసుకుంటాడు. రిసెప్షన్ ఉంటే కనుక నీకు ఆయన బహిర్గతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. ఆయన తనంతట తాను ఉండగలడు, ఉంటున్నాడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. ఆయన స్వయంభవుడు, మన మీద ఆధారపడేటువంటి వాడు కాదు. ఈ 4ని బట్టి ఐ వాంట్ టు గివ్ వన్ హెడ్డింగ్: ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉనికి, ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఈ నిరంతరము ఉనికిలో ఉన్నటువంటి ఈ దేవుడు, నిత్యము ఇలా ఉనికిలో ఉన్నటువంటి దేవుడు 4 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు. మొదటిది ఏంటంటే ఇటర్నిటీ ఆఫ్ గాడ్. దేవుడు అనంతం నుంచి ఉండటమే కాదు, అనంతం వరకు ఉంటాడు. అనంతం వరకు. గుర్తుపెట్టుకోండి, ఫిలాసఫర్స్ కి, ఈ లోకంలో తాత్వికంగా ఆలోచించేటువంటి వాళ్ళకి ఒక పదం చాలా కష్టంగా అనిపిస్తుంది. వన్ వర్డ్ becomes so difficult for all philosophers. That word is called eternal or everlasting. నిరంతరం, నిత్యం అన్నది వాళ్ళకి అగోచరంగా ఉంటుంది. How can it be something eternal? Everything must have a beginning. Energy is, అంటే ఒక విధంగా చెప్పాలి, it must, if there is an effect, there must be a cause. ఒక ప్రతిచర్య ఉంటే దానికి ఒక చర్య ఉండాలి. ఎందుకంటే మనం ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. లేదు సార్, అది ఎప్పుడు అలాగే ఉంటుంది అంటే ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ అని అంటాం. కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఈజ్ ఇటర్నల్, నిత్యుడు. ఆయన నిత్యుడు. పరిధులు కలిగినటువంటి మనము నిత్యత్వములో ఉండేటువంటి ఆ దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోగలుగుతాం? కష్టమే, కష్టమే. దేవుని సహాయం లేకుండా సాధ్యము కాదు. యూదులు సర్వసాధారణంగా ఈ భూమి విషయంలో భూమికి పిల్లర్స్ లాగా ఆలోచించే దేని గురించో తెలుసా? కొండలు. ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు పిల్లర్, ఆ పిల్లర్ మీద బిల్డింగ్ కడతా ఉంటారు. అదే విధంగా ఈ భూమికి వాళ్ళు ఏమనుకుంటారంటే కొండలు పునాదులు అనుకుంటారు, కొండలు ఒక విధంగా పిల్లర్స్ అనుకుంటారు. అందుకనే యూదుల దృక్పథంలో కొండలు అని అంటే గనక వాళ్ళు ఏమని అంటే, వాళ్ళకున్నటువంటి సైకలాజికల్ థింకింగ్ ఏంటి తెలుసా? దిస్ ఈస్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఈ వీటి మీద కట్టుకుంటూ వచ్చాడని. సో ఇదే భావన మోషే భక్తుడు కీర్తనకారుడిగా రాస్తున్నాడు. కీర్తనలు 92వ వచనం, బిఫోర్ ద మౌంటైన్స్ వర్ బ్రాట్ ఫోర్త్, ఆర్ ఎవర్ యు హ్యాడ్ ఫార్మ్ ద ఎర్త్ అండ్ ద వరల్డ్, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ యు ఆర్ గాడ్. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. పర్వతముల్లో భూమి భాగం కాదా? ఊరిని అడుగుతున్నాను. ఎందుకు అలా ఉపయోగించారు? ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే భూమి కంటే ముందు పర్వతాలు, అట్లా అనుకుంటారు. అంటే అది పొయిటిక్ వే ఆఫ్ థింకింగ్. ఆ విధంగా ఆలోచించి వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయము అనే దాంట్లో మనం ఉన్నాం. నిన్న, రేపు, అవతలెల్లుండి, ఇలాంటివి అన్ని కూడా మనం ఉపయోగించేటువంటి పదాలు.
ఈ సమయము అనే దాంట్లో మనం ఉన్నాం. దేవుడు సమయానికి పరిమితమైనటువంటి వాడు కాదు. హీఈస్ బియాండ్ టైం. హీఈస్ బియాండ్ టైం. సిఎస్ లూయిస్ ఏమంటాడంటే, ఒక తెల్ల కాగితం తీసుకున్నాం. తెల్ల కాగితం, జస్ట్ ఇమాజిన్ అ వైట్ పేపర్. ఈ వైట్ పేపర్ అనేది దేవుని యొక్క ఉనికి, లేకపోతే దేవుని యొక్క ఆయన జీవించిన కాలానికి మనం వైట్ పేపర్ని తీసుకుంటే మధ్యలో ఎలా ఒక ఇంత గీత గీసామనుకోండి, ఇంత గీత. అదేమంటాడు తెలుసా? భూమి ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి యేసు ప్రభు యొక్క 2వ రాకడ దాకా అది ఒక గీత అంటాడు. సో గీతకు ముందు ఉందా? ఉంది. గీత తర్వాత ఉందా? ఉంది. అనంతం నుంచి అనంతం వరకు నువ్వు దేవుడివి. మేము మధ్యలో ఉన్నాం. సో సిఎస్ లూయిస్ అలాంటి పదజాలాన్ని ఉపయోగిస్తాడు. హీ సేస్ ఇట్ ఈస్ ఎ స్మాల్ స్పెక్ ఇన్ ఎ బిగ్ వైట్ పేపర్. ఒక పెద్ద వైట్ పేపర్ లో ఒక చిన్న డాట్ లాంటిది అని. కాబట్టి మనం ఈ టైం ఫ్రేమ్ లో ఉన్నాం కాబట్టి నిన్న, రేపు, అవతలెల్లుండి ఇలాంటి పదాలు ఉపయోగిస్తాం. ఫర్ గాడ్ దే డోంట్ హ్యావ్ ఎనీ సెన్స్. మనతో మాట్లాడేటప్పుడు మన భాషలో మాట్లాడతాడు, అంతేగాని యాక్చువల్ గా చెప్పాలంటే ఫర్ గాడ్ ఆది నుంచి అంతము దాకా ఒకేసారి చూస్తాడు. హి సీస్. సార్ అది ఎలా అంటే నాకు తెలీదయా, నాకు తెలీదు. తెలిస్తే నేను దేవుడిని అయిపోయి ఉండేవాడిని. నాకు తెలీదు. బట్ దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్. దేవుడది. అది తెలిసినప్పుడు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అయ్యు. ప్రభా నన్ను కరుణించి ప్రభా, నీ అనంత జ్ఞానములో నన్ను ఎంపిక చేసుకున్నావు, వందనాలు ప్రభా. నీ అనంతమైన ప్రణాళికలో నన్ను చేర్చావు ప్రభా. ఆ కృతజ్ఞతా భావం అంటుంది. పీపుల్ హూ హ్యావ్ ఎ లిటిల్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ విల్ నెవర్ క్వశ్చన్ గాడ్ బట్ ఓన్లీ వర్షిప్ గాడ్. యోబు విపరీతమైన శ్రమల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు తన్ని అనేక ప్రశ్నలు అడిగిన తర్వాత, దేవుడు అంటే ఏంటో కొంచెం అర్థమైన తర్వాత మనోడు ఒకటే అంటాడు, ప్రభా ఈ ప్రశ్నలకి జవాబులు వద్దు నాకు, నువ్వు ఉంటే నాకు చాలు. ఇఫ్ యు ఆర్ విత్ మీ దట్ ఈస్ ఇనఫ్ అనేటువంటి మాట అంటున్నాడు. కీర్తనలో 91, ప్రభా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని అంటున్నాడు. ఎంత గొప్ప ఆదరణ దొరికింది మోషేకి. భూమి పుట్టింపక మునుపు నుంచి నువ్వు ఉన్నావు, నువ్వు నిరంతరము ఉండేటువంటి వాడు, నువ్వు మాకు నిరంతరమైన నివాస స్థలము అయిపోయావు. దట్ గేవ్ హిమ్ గ్రేట్ కంఫర్ట్. గాడ్ ఈజ్ ఇటర్నల్. దేవుడు నిరంతరము ఉండేటువంటి మాట అనేటువంటి మాట. అయితే దేవుడు మనకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అది చెప్పడానికి నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకనంటే ఇట్ గివ్స్ నా యొక్క వెన్నెముకలో ఎంటుకలు నిక్కబొడుచుకుంటాయి అనిపిస్తుంది. ఏంటి అనంటే, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి, బ్రదర్ ఏంటండి మీ దగ్గర రూపాయి ఉందా? ఎందుకండి? మీరు రూపాయి ఇస్తే నేను 100 కోట్లు ఇస్తానండి. అదేనండి, మీరు 1 రూపాయి ఇస్తే 100 కోట్లు ఇస్తాను. నేను రూపాయి ఇవ్వకపోతే ఇవ్వరా? కండిషన్ అండి, మీరు రూపాయి ఇస్తే నేను 100 కోట్లు ఇస్తాను. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎక్కడో చోట సంపాదించి, ఇదిగో సార్ రూపాయి అన్నప్పుడు ఆ 100 కోట్లు నీకు ఇస్తే, ఒకవేళ చెక్కు రూపంలో కానీ ఏదైనా, నీకు ఎలా ఉంటుంది ఆలోచించండి. ఏంటి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటారేమో. నీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, అనంత లోకానికి దేవుడైనటువంటి వాడు, అనంతము ఉండేటువంటి దేవుడు, నిత్యము ఉండేటువంటి దేవుడు, అర్థమైందా? నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే, ప్లీజ్ లుక్ అట్ దిస్, నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే ఇది రూపాయితో సమానం. అంటే మీకు అర్థం అవడం చెప్తాను, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. మీకు అర్థం అవడం, ఇది రూపాయితో సమానం. మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే మీకు 100 కోట్లతో సమానమైన, లేకపోతే అంతకంటే ఎక్కువ నిత్య జీవాన్ని ఇస్తాను నేను. ఇటర్నిటీ ఆఫ్ గాడ్ అర్థమైతే ఆ ఇటర్నల్ లైఫ్ యొక్క వాల్యూ ఏంటో మనకు అర్థం అవుతుంది. ఇటర్నల్ లైఫ్ యొక్క వాల్యూ మనకు అర్థమవుతుంది. 1 రూపాయి ఇవ్వను సార్, 100 కోట్లు ఇస్తాను నేను. 100 crores నువ్వు 1 రూపాయి ఇస్తే, దేవుడు నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే
నాకు లోబడితే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదంతా నీకు ఇచ్చేస్తా, ఇటర్నల్ లైఫ్ నీకు ఇస్తాను. అవర్ గాడ్ ఈజ్ ఇటర్నల్ అండ్ గ్రేట్ థింగ్ ఈజ్ హీ వాంట్స్ అస్ టు ఎంజాయ్ దట్ ఇటర్నల్ లైఫ్. ఆయన నిత్యం ఉండేటువంటి వాడు, ఆ నిత్యత్వంలోకి మనం తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి మనకి ఒకటే ఒక తేడా, దేవుడికి ఆది అంతం లేదు, మనకి ఆది ఉంది అంతం లేదు. దేవుడికి ఆది అంతం లేదు, మనకి ఆది ఉన్నది కానీ అంతం లేదు. అవును సార్, అంతం లేదు. నువ్వు చచ్చిపోయిన తర్వాత మలుపు అయితే పైకి వెళ్తావు దేవునితో ఉండటానికి, లేకపోతే కిందకి వెళ్తావు దేవుడు లేని నరకంలో ఉండటానికి. రెండు నిత్యమే. నిత్యాగ్ని దీని పేరు. కిందకి వెళ్తే, పైకి వెళ్తే నిత్య జీవం, నిత్య లోకం. కాబట్టి చావు అనేది ఒక మలుపు మాత్రమే, ముగింపు కాదు. ఆ నిత్య జీవం యొక్క వాల్యూ తెలిసినప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడండి. గాడ్ ఈజ్ ఇటర్నల్, నిత్యము ఉంటాడు, నిరంతరము ఉండేటువంటి దేవుడు, మార్పు లేనటువంటి వాడు. మార్పు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటారు. మనకి టెక్నికల్ వర్డ్ ఒకటి ఉంటుంది, మ్యూటేషన్ అంటారు. ఇప్పుడు కరోనాలో మ్యూటేషన్స్ వచ్చాయి. డెల్టా వైరస్ అనేది ఒక మ్యూటేషన్. మ్యూటేషన్స్ దేవుళ్ళో ఉండవు, దేవుళ్ళో మ్యూటేషన్స్ ఉండవు. ఆయన అనంతము, ఇమ్యూటబుల్, మార్పు లేనటువంటి వాడు, మార్పు లేనటువంటి వాడు. ఆయన పవిత్రత విషయంలో, ఆయన కృప విషయంలో, ఆయన ప్రేమ విషయంలో, ఆయన ఉగ్రత విషయంలో ఎప్పటికీ ఆయన మార్పు ఉండదు. చాలా సార్లు ఏమనుకుంటామంటే, పాత నిబంధనలో ఉన్న దేవుళ్లాగా లేడురా కొత్త నిబంధనలో, కొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుళ్లాగా లేడురా పాత నిబంధనలో. నో, దేవుడు మార్పు లేనటువంటి వాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ప్రత్యక్షత పెరిగింది మనకంతే. గాడ్ నెవర్ చేంజ్డ్, అవర్ పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్ చేంజ్డ్. దట్స్ ఆల్. The revelation that has been given to us has changed, but God never changed. God is the same. దేవుడు మార్పు లేనటువంటి వాడు. ఆ మార్పు అయితే, మార్పు లేనటువంటి ఆ నిత్యము ఒకే విధంగా ఉండేటువంటి ఇమ్యూటబుల్ గాడ్ ఏమన్నాడు తెలుసా? నువ్వు ఒక్కసారి మారితే, ఒక్కసారి మార్పు చెందితే, ఒక్కసారి నా దగ్గరికి వస్తే, ఒక్కసారి నా యందు విశ్వాసం ఉంచితే, అర్థమైందా, నిన్ను ఆ లోకంలోకి తీసుకెళ్తాను. దీన్నే పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఓల్డ్ మ్యాన్ న్యూ మ్యాన్ అని తన గురించి చెప్పుకుంటూ ఉంటాడు. మనకుంటది ఓల్డ్ మ్యాన్ న్యూ మ్యాన్ అని, కానీ దేవుడికి ఉండదు. గాడ్ ఈజ్ సేమ్. గాడ్ హూ ఈజ్ ఇన్ఫైనట్, ఇటర్నల్ అండ్ ఇమ్యూటబుల్. దేవుడు శాశ్వతత లేకపోతే నిత్యత్వం కలిగిన వాడు, అనంతత, ఎప్పుడు ఉండేవాడు, మార్పు లేనివాడు, ఇమ్యూటబుల్. ఇలాంటి దేవుడు ఎప్పుడు అప్రోచబుల్ లేదు, ఎప్పుడు మార్పు లేనివాడు కదా. ఇప్పుడు పిల్లలు వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడాలంటే, మమ్మీ మూడ్ ఎలా ఉంది, డాడీ మూడ్ ఎలా ఉంది అని అడిగి మాట్లాడుతూ ఉంటారు, అవునా కదా. దేవుడు మూడ్ మార్చుకునేవాడు కాదు. మీకు అర్థమైంది కదండి. ఒక మంచి టైం చూసుకొని దేవుణ్ణి అడగాలి అని నువ్వేమి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఆయన రీచ్ అవ్వచ్చు. గాడ్ ఈజ్ ఎవర్ అప్రోచబుల్. గాడ్ ఈజ్ ఎవర్ రిసెప్టివ్ టు అవర్ ప్రేయర్స్. ఎప్పుడు కూడా ఆయన రిసెప్టివ్ గానే ఉంటాడు, ఎప్పుడు కూడా. గాడ్ ఈజ్ ఆల్వేస్ కూల్. ఎప్పుడు ఒకే విధంగా ఉంటాడు, కూల్ గా, మార్పు లేనటువంటి వాడు. మన దేవుని తత్వం గనక తెలిస్తే మనం దేవుణ్ణి రీచ్ అయ్యేటువంటి పద్ధతి కూడా మారిపోతాం. ఆయన ఎప్పటికీ ఒకేలాగా ఉంటాడు. ఏ టైంలో అయినా కూడా ఆయన్ని రీచ్ అవడానికి వీలవుతూ ఉంటది. మై ఫ్రెండ్స్, దెర్ ఆర్ సర్టన్ ప్యాసేజెస్ ఇన్ ద బైబిల్ దట్ హైలైట్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణగణాలని హైలైట్ చేసింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, కీర్తనలు 139, కొలస్సి 1వ అధ్యాయం, కీర్తనలు 19. ఇవి ఒక విధంగా గాడ్స్ క్యారెక్టర్ ని హైలైట్ చేసింది ఎక్కువగా వాటిలోంచే. అయితే మనకున్నటువంటి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో, మేబీ ఇన్ 15 minutes, గాడ్ కున్నటువంటి ఈ ఇటర్నల్
పర్స్పెక్టివ్ లో 3 ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మూడింటిని చెప్పి మేబీ 10-15 మినిట్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మనం తీసుకుందాం. ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే కనుక దాన్ని చాట్ బాక్స్ లో మీరు ఇవ్వండి. మీకు ఆ లింక్ ఏదో ఇచ్చారు కదా, అవి నెక్స్ట్ క్లాస్ లో నేను దాన్ని హ్యాండిల్ చేస్తాను. 139వ కీర్తన మీ దగ్గర బైబిల్ ఉంటే దాన్ని ఓపెన్ చేసినట్లయితే 24 వచనాలు కలిగినటువంటి ఈ కీర్తనలో 4 భాగాలు ఉంటాయి. 4 6 24. ప్రతి 6 వచనాల్లో గాడ్ కున్నటువంటి ఒక ఆస్పెక్ట్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు ఆ కీర్తనకారుడు ప్రతి 6 వచనాలు. ఈ దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే గాడ్స్ ఆమ్నిషియన్స్, సర్వజ్ఞత. దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వజ్ఞాని. అది మొదటి వచనం నుంచి మనము 6వ వచనం దాకా ఆ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడికి నా గురించి అన్నీ తెలుసు, నేనేం చేస్తానో తెలుసు, నేనేం చేయనో తెలుసు, ఇవి వెరీ చిన్నది. దేవుడు సర్వజ్ఞాని అన్నప్పుడు ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, జాగ్రత్త, దేవుడికి తెలియదు అన్నది ఈ లోకంలో ఏది లేదు. దేవుణ్ణి సర్ప్రైజ్ చేసేది ఈ లోకంలో ఏది లేదు. దేవుణ్ణి ఆశ్చర్యపరచగలిగేది ఏది లేదు. ఆ విషయం గుర్తుపెట్టండి. అది దేవుడు సర్వజ్ఞాని అని అంటే. గాడ్స్ నాలెడ్జ్ ఈజ్ పర్ఫెక్ట్. పక్కాగా అన్ని విషయాలు తెలుసా. ఆయన నేర్చుకునేది ఏమీ లేదు, తెలుసుకునేది ఏమీ లేదు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13-14 వచనాల్లో 7 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో రెటారిక్స్ అంటారు. రెటారిక్స్ అంటే క్వశ్చన్ జవాబు కోసం కాదు అడగటం. క్వశ్చన్ వేసేది ఎందుకనంటే వీళ్ళు చెప్పేదాన్ని డబుల్ ఇంపాక్ట్ తో చెప్పడం అన్నమాట. నేను ఏమన్నా పిచ్చోడిని అనుకున్నావా, ఇట్లాగనమాట. వాడికి ఏమన్నా తెలియదు అనుకున్నావా, అట్లాగనమాట. సో 7 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. హూ హ్యాస్ మెజర్డ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ఆర్ వాట్ మ్యాన్ షోస్ హిమ్ హిస్ కౌన్సిల్, whom did he consult and who made his understand, who taught him the path of justice and taught him knowledge and showed him the way of understanding. తెలుగులో అయితే 7 ప్రశ్నలు స్పష్టంగా ఉంటాయి. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు మొదటిది. ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు అంటే కౌన్సిల్ ఇచ్చినవాడు. ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను, ఆయనకు వివేకము కలుగజేసిన వాడు ఎవడో, న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడు ఎవడు, ఆయనకు జ్ఞానమును అభ్యసింప చేసిన వాడు ఎవడు, ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడు ఎవడు. గాడ్ హ్యాస్ పర్ఫెక్ట్ నాలెడ్జ్. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో ప్రతి దాని గురించి ప్రతి విషయం ఆయనకి తెలుసు, ప్రతి విషయం. అయితే 7 ప్రశ్నలు యెషయా రాస్తే నూతన నిబంధనలో ఉన్నటువంటి గొప్ప యెషయా, పాత నిబంధనలో ఉన్న పౌలు యెషయా అయితే నూతన నిబంధనలో ఉన్నటువంటి యెషయా పౌలు, ఆయన 2 ప్రశ్నలతో దాన్ని ముగించారు. రోమా 11:34. ఫర్ హూ హ్యాస్ నోన్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్, ఆర్ హూ హ్యాస్ బీన్ హిస్ కౌన్సిలర్. ప్రభువు మనసుని ఎరిగిన వాడు ఎవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు అనేది. సో మై ఫ్రెండ్స్, గాడ్ హ్యాస్ నో బిగినింగ్, గాడ్ హ్యాస్ నో ఎండ్, గాడ్ హ్యాస్ నో చేంజ్. దేవుడికి ఆది లేదు, దేవుడికి అంతం లేదు, దేవుడికి మార్పు లేదు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి సమస్తము తెలుసు. ఆయన ముందు బట్ట బయలై ఉన్నది అని చెప్తా ఉన్నాడు. సో ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు ఈ కీర్తనలో భాగం చదువుతాం. 139వ కీర్తన 1-6 దాకా తెలుగులో చదివేస్తాను డైరెక్ట్ గా. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. పరిశోధించి అనే మాట ఆంథ్రోపోమార్ఫిక్ వర్డ్, అంటే మానవులకి అర్థం అవడానికి మానవ పదజాలం. దేవుడు ఒకసారి నిన్ను చూసి చెప్తాను అని అండు. ఆయన పరిశోధన అనేది అలా ఉపయోగించాల్సిన పని లేదు, కానీ మనకు అర్థం అవడానికి ఉపయోగిస్తున్నాడు. అంటే గాడ్కి ఇంటెన్స్ గా తెలుసు అని. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు,
నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని అన్నావు. యెహోవా మాట యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి మన గురించి అంతా తెలుసు కాబట్టి నా వాట్ ఈస్ దాట్ వీ కెన్ డూ? వాట్ ఈస్ దాట్ వీ కెన్ డూ? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది? దేవుడికి మన గురించి సమస్తం తెలుసు కాబట్టి మనం ఆయన్ని మోసం చేయలేం. మీకు అర్థమైంది కదండి? దేవుడికి మన గురించి సమస్తం తెలుసు కాబట్టి ఆయన మనం మోసం చేయలేం. హీ నోస్ అస్ ఇంటిమేట్లీ, వీ కెనాట్ డిసీవ్ హిమ్. మనం ఆయన్ని మోసం చేయలేం. ఇది మొదటి విషయం. చాలా మంది ఎలా మోసం చేస్తారంటే వాళ్ళ ప్రార్థన మోసపూరితంగా ఉంటుంది. భాష మార్చటం, స్వరం మార్చటం, అప్పటికప్పుడు ఏదో పై కొన్ని మార్పులు చేసుకోవటం, ఇది మోసం. ఇది మోసం. వాట్ యు ఆర్ గాడ్ నోస్. గాడ్ నోస్. నీ హృదయంలో ఒకటి పెట్టుకొని పెదాల మీద భక్తిని నువ్వు అద్భుతమైన పదాల్లో ప్రదర్శిస్తే అది డ్రామా. మోసం చేయలేవు. ఇన్ ప్రేయర్ క్రిస్టియన్ ట్రై టు డిసీవ్ గాడ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్. త్రూ సింగింగ్, పాట ద్వారా యు ట్రై టు డిసీవ్ గాడ్. నువ్వు పాట పాడేస్తావు, యు డోంట్ మీన్ దట్ సాంగ్. ఆ పాటను నువ్వు నీ హృదయంలో అంగీకరించు. ప్లీజ్, యూ కెనాట్ డిసీవ్ గాడ్. రెండోది గొప్ప అడ్వాంటేజ్ అంటే చెప్తాను. ఇది నువ్వు మోసం చేయలేవు. అడ్వాంటేజ్ అంటే చెప్తాను. ఒకవేళ నీలో ఒక సత్యం గ్రహించావు, నేను తప్పు చేశానని, నేను దేవుడి దగ్గరికి ఎలా చెప్పాలి? ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు? అది మనుషులతో, దేవుడితో కాదు. దేవుడికి నువ్వు పాపం చేసినప్పుడు చూశాడు ఆయన. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పాపం చేశానంటే అని ఏం అండాయన. ఆయన అండాయన ఒప్పుకోవడానికి వెళ్ళిన వాడిని ఎప్పుడు దేవుడు తిట్టలేదు. ఒప్పుకోవడానికి వెళ్ళిన వాడిని దేవుడు ఎప్పుడు తిట్టలేదు. నువ్వు ఒప్పుకోవడానికి వెళ్తే స్వీకరించడానికి ఆతృత పడేవాడు. హెబ్రీ 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. 51వ కీర్తనలో దావీదు ధైర్యంగా దేవుడి దగ్గర ఒప్పేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు నాతో అందరే, దావీద్ గారు మీరు ఏమేం చేశారు అన్ని తెలుసు, దేవుడు నాకు బయలుపరిచాడు. ఇక దావీద్ ఏం చేస్తాడు? ఒప్పేసుకోవటమే. అవును ప్రభా, ఒప్పేసుకుంటున్నాను. దేవుడి దగ్గర దాచుకోవాల్సింది ఏమీ లేదు. దేవుడి దగ్గర అబద్ధపు వాగ్దానాలు చేయాల్సింది. ఈ ఒక్కసారి సాయం చేయ ప్రభా ప్లీజ్, ఒక్కసారి. ఎంతమంది మీరు అలా ప్రారంభం చేశారు? ఈ ఒక్కసారి ప్రభా ప్లీజ్, ఈ ఒక్కసారి ఏమనుకోద్దా? ఇలా ప్రారంభం చేయలేదు నువ్వు. దేవుడు సర్వజ్ఞాని, నేను ఖచ్చితంగా రేపటి నుంచి నేను వాక్యం చదివేస్తా అని దేవుణ్ణి మభ్యపెట్టి ఏదో పొందుకున్నట్లు ఓ 3 రోజుల తర్వాత మానేస్తావని అని తెలీదా? వై డోంట్ యు బి ఆనెస్ట్ విత్ గాడ్? వై డోంట్ యు బి ఆనెస్ట్ విత్ గాడ్? దేవుడి దగ్గర పాపం ఒప్పుకోవటం కానీ, దేవుడి దగ్గర కమిట్ చేసుకునేటప్పుడు కానీ నీ స్వశక్తి మీద ఆధారపడద్దు, డ్రామాలేయొద్దు అస్సలు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. గాడ్ నోస్ యువర్ ఎవ్రీథింగ్. దేవుడితో మాట్లాడేటువంటి తీరు మారిపోతుంది. ఇది కనుక గుర్తు పెట్టుకున్నట్లయితే గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్, సర్వజ్ఞాని. ఆ తర్వాత గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, సర్వ వ్యాపకతం, సర్వవ్యామి. చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. పెద్ద పెద్ద ప్రసంగికులే సర్వాంతర్యామి అనేస్తారు. బైబిల్లో ఉన్న దేవుడు సర్వాంతర్యామి కాదు. సర్వాంతర్యామి అంటే అన్నిటిలో ఉండేవాడు. మన దేవుడు సర్వాంతర్యామి కాదు, సర్వవ్యామి. దేవుడు ఎందులో పడితే అందులో ఉండలేడు. గోళ్ళలోను, కుక్కలోను, పందిలోను ఉండలేడు. ఆయన ఉండలేడు. దేవుడు ఉండగలిగే చోటు ఈ భూమి మీద ఒకటే, నీ హృదయం. ఆయన నీ హృదయాన్ని తాను ఉండటానికి
సరిపడేటట్లు తయారు చేసుకున్నాడు. అది ఒక్కటే, ఇట్స్ యువర్ హార్ట్. ఈ ప్రపంచం మొత్తంలో తాను ఉండటానికి సరిపడే విధంగా తయారు చేసింది నీ హృదయం. ఆ ఒక్క హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా ఇంకెవరికైనా ఇచ్చావనుకో, నువ్వు పెద్ద మందిరం కట్టు, ఎంత గొప్ప సేవ చేయి, అమోఘమైన పాటలు పాడు, ఇట్స్ వేస్ట్. అయితే ఏడబ్ల్యూ టోజర్ ఆమ్ని ప్రెజెన్స్ అనే మాటని ఎలా చెప్తూ ఉంటాడంటే బాగా అనిపించింది. ప్రెజెంట్ అంటే అనిల్ ప్రెజెంట్ సార్, సూర్యప్రకాష్ ప్రెజెంట్ సార్ అంటే ఇక్కడ ఉన్నాను సార్ అంటాను ప్రెజెంట్ అని అంటారే. దేవా ప్రెజెంట్, యేసయ్య ప్రెజెంట్, పరిశుద్ధాత్ముడా ప్రెజెంట్. అది ప్రెజెంట్ అంటే. ఆమ్ని అంటే నేను ఇక్కడుండి, అర్థమైందా? దేవా అంటే ప్రెజెంట్ అని అంటాడు. అనిల్ మెల్బోర్న్ లో ఉండే దేవా అంటే ప్రెజెంట్ అని అంటాడు. ఇంకెవరో గుడివాడలో ఉండే దేవా అంటే ప్రెజెంట్ అంటారు. ఇంకెవరో గౌహటిలో ఉండే దేవా అంటే దేవుడు అన్ని చోట్ల మనిషి పక్కనే ఉండే ప్రెజెంట్ అంటాడు. అది ఆమ్ని ప్రెజెంట్ అంటే అర్థం. ఆమ్ని ప్రెజెంట్. గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల ఉండేటువంటి వాడు. ఈ విషయాన్ని జోసెఫ్ గుర్తించాడు. యోసేపు పాత నిబంధన, స్లేవ్ మార్కెట్ అయినా, పొతిఫర్ ఇల్లు అయినా, ప్రిజన్ అయినా, దేవుడు నాతో ఉన్నాడు. ఏడబ్ల్యూ టోజర్ ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చాడు, నాకు బాగా నచ్చింది. సముద్రము దేవుని యొక్క సన్నిధి అయితే, సముద్రము దేవుని సన్నిధి అయితే, నువ్వు నేను చేప. సముద్రం బయట చేప ఉండగలుగుతుందా? ఉండలేదు. దేవుని సన్నిధి బయట మనం ఉండలేం. గాడ్ ఈజ్ ప్రెజెంట్. బట్ కొంతమంది ఆయన సన్నిధికి అనుగుణంగా వ్యవహరిస్తారు, కొంతమంది లేడన్నట్లు వ్యవహరిస్తారు. లేడన్నట్లు వ్యవహరిస్తే పాపం, ఉన్నాడన్నట్లు వ్యవహరిస్తే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. వి అండర్స్టాండ్ ద డిఫరెన్స్ నౌ. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. సో దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు అర్థమైందా, ఆయన సన్నిధి కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లా. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్ నాట్ ఇన్ ఎ ప్లేస్, నాట్ ఇన్ ఎ పొజిషన్. ఒక స్థితిలో ఉంటే కాదు, ఒక ప్రదేశంలో ఉంటే కాదు, మనము దేవుణ్ణి గ్రహించగలిగితే ఎనీవేర్, ఎవ్రీవేర్ గాడ్స్ ప్రెజెంట్ ఈజ్ దేర్. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఆ విషయం గురించి. బట్ దట్ డస్ నాట్ మీన్ హీఈస్ ఇన్ ఎవ్రీథింగ్. అన్ని చోట్ల ఉన్నాడు అనేది కాదు. బ్రదర్ లారెన్స్ అనేటువంటి ఆయన 1605 లో పుట్టి 1691 లో చనిపోయాడు. ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని ఒక పుస్తకం రాశాడు. దాంట్లో ఆయన ఒక మాట రాస్తాడు. ఏమనంటే, ఆయనకి చేతికి ఏదో ప్రాబ్లం ఉండేది. ఆయన కిచెన్ లో పనిచేయమని అడిగారు. చేతుకున్న ప్రాబ్లం బట్టి ప్లేట్లు అయి పగిలిపోవటాలు జరుగుతూ ఉండే. ఆయన ఏమంటాడు తెలుసా, ప్రభా, ప్రపంచంలో నాకు ఇష్టం లేని ప్లేస్ అంటూ ఉంటే అది వంటగది ప్రభా, కానీ నువ్వేమో నన్ను తీసుకొచ్చి వంటగదిలో పడేశావు, ఏం చేయాలో అర్థం కాదు అని ఒక దినాన్న ప్రార్థన చేశాడంట. ప్రభా, నువ్వు ఇక్కడ ఉన్నావు అనే అనుభూతి నాకుంటే వంటగదిని నేను పరలోకంలో ఫీల్ అవుతాను ప్రభా అన్నాడు అని ప్రార్థన చేసుకున్నాడు. హీ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ కిచెన్. ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మై ఫ్రెండ్స్, నువ్వు వాష్రూమ్లో ఉన్నావా, స్నానం చేస్తున్నావా, కిచెన్లో ఉన్నావా, ఆఫీస్లో ఉన్నావా, రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావా, చర్చిలో ఉన్నావా, ఫ్రెండ్స్తో ఉన్నా, ఎక్కడున్నా గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీతో 7వ వచనం నుంచి 12వ వచనం దాకా ఈ మాట రాస్తూ ఉంటాడు. తెలుగులో చదువుతాను. 7వ వచనం నుంచి, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర తరంగముల్లో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొను. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నది. నేను ఇందాక ఒక మాట చెప్పాను, గాడ్ నోస్ ఎవ్రీథింగ్, వీ కెనాట్ డిసీవ్ హిమ్. దేవుడికి సమస్తం తెలుసు, ఆయన్ని మనము మోసము చేయలేం. రెండోది, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, మనము ఆయన తప్పించుకోలేం. వీ కెనాట్ డిపార్ట్ ఫ్రమ్ హిమ్, వీ కెనాట్ డిసీవ్ హిమ్,
గాడ్ నోస్ ఎవ్రీథింగ్. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, వీ కెనాట్ డిపార్ట్ ఫ్రమ్ హిమ్. దేవుడి దగ్గర నుంచి పారిపోలేం. అది ఎంత పిచ్చిగా ఉంటదనంటే, చిన్నప్పుడు నువ్వు మనకి పిల్లల్ని భయపెట్టడానికి ఇలా కళ్ళు మూసుకొని బౌ అంటే బౌ అంటారు వాళ్ళు. ఆ కళ్ళు మూసుకోగానే మమ్మీ లేదు డాడీ లేడు అనుకుంటారు. కొంచెం పెద్ద అయిన తర్వాత చేతులతో పెడితే సరిపోదు, దుప్పటి కప్పాలి. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత దుప్పటి కప్పిస్తే సరిపోదు, తలుపు వెనక్కి తీసుకెళ్ళాలి. ఇంకొంచెం పెద్దదైతే కనుక పక్క రూమ్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో మనం పెరిగే కొద్దీ కూడా ఈ విధమైనటువంటి దూరం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే చిన్నప్పుడు మాత్రం వి ఫీల్ గాడ్ ఈస్, మమ్మీ ఈజ్ ఎవ్రీవేర్. కళ్ళు మూసుకుంటే చాలా దూరం వెళ్ళిపోయింది అన్నమాట. దేవుడు అంతటా ఉన్నాడు. దేవుడు ఆయన సన్నిధి ఇక్కడ ఉంది కాబట్టి ఐ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ హిమ్. ఆయన నుంచి వెళ్ళాం. మనం చాలా సార్లు ఆదాము అవలాగా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఏదైనా తోట కట్టిందే దేవుడు. ఆ తోటలో ఓ చెట్టు వెనకాల దాక్కొని ఎంత డ్రామా ఆడుతున్నారండి. నేను చెట్టు వెనకాల ఉన్నామండి, నువ్వు వస్తున్నప్పుడు చప్పుడు వినబడింది, చెట్టు వెనకాలే దాక్కొని. యు కెనాట్ గెట్ అవే ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి నువ్వు పారిపోలేవు. యు కెనాట్ నువ్వు పారిపోలేవు. సో మొదటిది, గాడ్ నోస్ ఎవ్రీథింగ్, వీ కెనాట్ డిసీవ్ హిమ్. రెండోది, గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వీ కెనాట్ డిపార్ట్ ఫ్రమ్ హిమ్. మూడోది, గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్, సర్వశక్తిమంతుడు. ఆమ్నిపొటెన్స్, సర్వశక్తి అనేటువంటి పదం బైబిల్లో 56 సార్లు ఉపయోగించింది. అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ హాస్ బీన్ యూజ్డ్ ఓన్లీ టు గాడ్. దేవుడికే వాడారు. ఎందుకనంటే ఓన్లీ గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్. దేవుడు ఒక్కడే సర్వశక్తిమంతుడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని సృష్టించింది ఆయన. ప్రతి దానికి కర్త ఆయన, పాపానికి కాదనుకోండి. సో గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్. ఇదే 13 నుంచి 18 దాకా రాస్తూ ఉంటాడు. అర్థమైందా? అయితే దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి, సమస్తాన్ని సృష్టించింది ఆయనే కాబట్టి, దెర్ ఇస్ నో నీడ్ టు డౌట్ హిమ్. ఇది చేయగలవా, ఇది చేసింది నువ్వేనా, ఇది ఎలా వచ్చింది, దెర్ ఇస్ నో డౌట్ యాజ్ ఫార్ యాజ్ హిమ్ ఇస్ కన్సర్న్. మొదటిది, వీ కెనాట్ డిసీవ్, ఆయన్ని మోసం చేయలేం. రెండోది, వీ కెనాట్ డిపార్ట్, ఆయన నుంచి వెళ్ళిపోలేం. మూడోది, వీ కెనాట్ డౌట్ హిమ్, అనుమానించలేం. 13-14 వచనాలు. నా అంతరింద్రియములు నీవే కలుగు చేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నువ్వే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలియను అని అంటున్నాడు. దేవుడు మనల్ని అద్భుతంగా సృష్టించాడు. ఎందుకని అంటున్నాను అద్భుతంగా? మీ అందరికి ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు మీద పేరు మార్చవచ్చు, అంటే మోసం చేసి, కానీ పట్టుబడిపోతాం. ఎలాగో చెప్పంటావా? నేను అనిల్ ఆధార్ కార్డు తీసుకొని, అర్థమైందా, నా ఫోటో అక్కడ తగిలిచ్చేసి ఇది నా ఆధార్ కార్డు అండి అని అన్నాను అనుకో, వాడు ఒకటే ఓపెన్ చేస్తాడు. అవునా, చెక్ చేస్తానండి అని ఫింగర్ ప్రింట్స్ వస్తాడు. నా ఫింగర్ ప్రింట్ తీసుకుంటాడు. సార్ ఈ రెండు ఒకటిగా సార్, ఇది మీది కాదు. ప్రపంచంలో నాకున్న ఏలు ముద్ర ఇంకెవరికి లేదు. వీ హ్యావ్ బీన్ మేడ్ మిరాక్యులస్లీ. దేవుడు గుత్తా తయారు చేసేయలేదు, అందరిని ముద్రించినట్లు ఇండివిజువల్ గా. నా తల్లి గర్భంలో నాకు రూపం ఇచ్చింది ఆయన. ఆదాముని మట్టి తీసుకొని తయారు చేశాడే, అదే విధంగా మా అమ్మ కడుపులో నన్ను తయారు చేశాడు. ఆదాం తయారు చేయడానికి మేబీ కొన్ని మినిట్స్ పట్టినేమో, కానీ నన్ను తయారు చేయడానికి 9 నెలలు పట్టింది దేవుడికి. 9 నెలల్లో స్లోగా కట్టుకుంటూ వచ్చాడు ఆయన. He spent more time on me in making me in my mom's womb. I have been made miraculously. అదే మాట చెప్తా ఉన్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నాయి. Why do you doubt yourself? ఎందుకు అనుమానిస్తున్నావు? Why do you doubt? ఎందుకు అనుమానిస్తున్నావు? A.W. Tozer కాదు, J. Packer, he says like this: mother's womb is a ground and you are the building made by God అంటాడు. నీ తల్లి గర్భము ఒక గ్రౌండ్ అంట, స్థలం. నువ్వెవరో తెలుసా? దేవుడు కట్టిన ఒక బిల్డింగ్ అంటాడు. ఇంకేమన్నాడు తెలుసా? యువర్ మదర్స్ వూమ్ ఇస్ ద పేపర్. నీ తల్లి గర్భం ఒక కాగితం, అండ్ యు ఆర్ ద పోయం. దేవుడు రాసినటువంటి కవిత్వమును. ఎస్,
ఐఎమ్ ఎ పోయమ్ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క కవిత్వం. నాకున్నటువంటి ఆ కాంబినేషన్ ప్రపంచంలో ఇంకెవరికీ లేదు. ఐఎమ్ యూనిక్, స్పెషల్లీ డిజైన్డ్ బై గాడ్, మెరాక్యులస్లీ మేడ్. దేవుడు నన్ను అద్భుతంగా తయారు చేశాడు. ఐ కెన్ ఓన్లీ వర్షిప్ హిమ్. సెలబ్రేషన్. రెండోది 15-16 వచనాలు. నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగి ఉన్న ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయను. దేవుడు నన్ను ఒక జెనెటిక్ కోడ్గా చేశాడు. ఒక జెనెటిక్ కోడింగ్ ఇచ్చి నా డిఎన్ఏని దేవుడిచ్చాడు, నా ఎనాటమీని దేవుడిచ్చాడు, నా ఫిజియాలజీని దేవుడు సృష్టించాడు. దేవుడు అంత ప్రత్యేకంగా నన్ను సృష్టించాడు కాబట్టి సెలబ్రేషనే కాదు, కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఐ హావ్ కాన్ఫిడెన్స్. లాస్ట్ 17-18 వచనాలు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ వద్దనే ఉందును. దేవుడు నన్ను మెరాక్యులస్ గా తయారు చేశాడు. సెలబ్రేషన్. నన్ను మెటిక్యులస్ గా తయారు చేశాడు. కాన్ఫిడెన్స్. దేవుడు నన్ను మీనింగ్ఫుల్ గా తయారు చేశాడు. నా జీవితం ఎలా ఉండాలో ఆయన ఆశించాడు ఇలాగ. కాబట్టి ఐ నీడ్ టు కమిట్ మై సెల్ఫ్. నా జీవితాన్ని ఆయనకి అప్పగించుకోవాలి. మై ఫ్రెండ్స్, అవర్ గాడ్ ఈజ్ ఇటర్నలీ ఎగ్జిస్టింగ్. అది పాయింట్ నెంబర్ 1. అవర్ గాడ్ ఈజ్ ఇటర్నలీ ఇమ్యూటబుల్. అనంతము నుంచి మార్పు లేనివాడుగా ఉంటున్నాడు. అండర్ దీస్ 2 headings we have seen God. ఇప్పటికే చాలా విషయాల్లో మనం కరెక్ట్ చేసుకోవాలని మనకు అర్థమైంది. దేవుడికి మన గురించి అంతా తెలుసు, మోసం చేయలేం. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం తప్పించుకోలేం. దేవుడు మనల్ని సృష్టించాడు, మనం ఆయన్ని అనుమానించలేం. The right understanding about God gives the right understanding about ourselves. My friends, what kind of perspective you have about your God? నీ దేవుడి గురించి ఎలాంటి దృక్పథం నీకున్నది? థింక్ అబౌట్ ఇట్. చిన్న ప్రార్థన చేస్తాను. దెన్ we have about 10 minutes time. If there are any quick questions related to this topic, I'll take it. మా దేవా, నీ వాక్యం లేకపోతే, పరిశుద్ధాత్ముడు లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మా కోసం చనిపోయి తిరిగి లేవకపోతే మేము మిమ్మల్ని తెలుసుకోలేం. మీరెంత మంచి దేవుడు ప్రభువా. మమ్మల్ని సృష్టించి మాకు మిమ్మల్ని బహిర్గతం చేసుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయాసపడుతూనే ఉన్నారు. సమస్య మా యొక్క రిసెప్షన్ విషయంలో, సమస్య మా యొక్క రెవరెన్స్ విషయంలో, సమస్య మా యొక్క డిసిప్లిన్ విషయంలో. అది ఈరోజు మేము తెలుసుకోగలిగాం. నీ గురించి సరైన అవగాహన లేకపోతే మా జీవితం ఎంత గందరగోళం అయిపోతుందో మేము గ్రహించాం ప్రభా. కాబట్టి నీ గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉండగలటకు కృప చూపించమని ఈ మాటలు ప్రభా, అదేదో ఇంటెలెక్చువల్ కాకుండా ప్రభా, ఇట్ షుడ్ మోటివేట్ us టు స్పెండ్ టైమ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నీ వాక్యాన్ని పట్టుకొని నీ సన్నిధిలో గడుపుతూ ప్రభా అనుభవ జ్ఞానం కలిగి ఉండగలట కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.